looking to show you. All right. యాకోబు రాసిన పత్రిక. యాకోబు రాసిన పత్రిక ఒక టైటిల్ ఇవ్వాలి అని అనుకుంటే ఐ వుడ్ గివ్ ఇట్ యాజ్ ఫెయిత్ దట్ వర్క్స్. పనిచేసేటువంటి విశ్వాసం అని పిలవచ్చు. ఎందుకంటే విశ్వాసం గురించి అనేకమైనటువంటి పుస్తకాలు మనతో మాట్లాడినా యాకోబు రాసిన ఈ పత్రిక మాత్రం చాలా స్పెసిఫిక్గా ఒక ప్రత్యేకమైనటువంటి విషయాలను మనతో మాట్లాడడం జరుగుతుంది. ఫెయిత్ దట్ వర్క్స్, పనిచేసేటువంటి విశ్వాసం. అందరం ఒకసారి చెప్దాం, పనిచేసే విశ్వాసం. విశ్వాసం అంటే నమ్మడం కదా అని అనుకుంటాం, బట్ నిజానికి యాకోబు పత్రిక చాలా ప్రాక్టికల్గా విశ్వాసం ఎలా పనిచేస్తుంది, పని చేయకపోతే అది విశ్వాసం అవుతుందా అనే ఒక సూటి ప్రశ్నతో ఇది ముందుకు సాగుతూ ఉంటుంది. We'll just focus on this. ఓకే, సరే. యాకోబు రాసిన పత్రికలో మనకి ఏమేం కనపడుతున్నాయో చూసేటువంటి వాటి ద్వారా మనం ప్రారంభించుకుందాం. హౌ మెనీ చాప్టర్స్ ఆర్ దేర్? యాకోబు పత్రికలో దేర్ ఆర్ 5 చాప్టర్స్. ఈ 5 చాప్టర్స్ మొత్తం కలుపుకుంటే మనకి 108 వచనాలని మనం చూస్తాం. గట్టిగా ఒక 15 నిమిషాలు కూర్చొని చదివేసేయచ్చు. 15-20 మినిట్స్లో యాకోబు పత్రికని మనం చదవడం చాలా సులభంగా ఉండేటువంటి పుస్తకం, చాలా ప్రాక్టికల్గా ఉండేటువంటి పుస్తకం. మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. దీన్ని ఎవరు రాశారు? మనం మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చదివితే ఎవరు రాశారు, ఎవరికి రాశారు అనే విషయాన్ని మనం చూసుకోవచ్చు. మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతున్నాను. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. ఎవరు రాస్తున్నారు? యాకోబు రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు? 12 గోత్రాలకి. ఎక్కడున్నారా 12 గోత్రాలు? అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రాలు వారికి శుభమని చెప్పి వ్రాస్తున్నాడు. ఈ అన్య దేశాల యందు చెదరి ఉన్నటువంటి వారు ఎందుకు చెదిరిపోయి ఉన్నారు? బహుశా అక్కడ జరుగుతున్న హింసాకాండకు అయి ఉండొచ్చు. అప్పటికే సంఘం చల్లా చెదురైపోయేటువంటి పరిస్థితి. 12 గోత్రాలు స్పెసిఫిక్గా ఎవరి కోసం అనంటే ఇశ్రాయేలీయుల కోసం ఈయన రాసినట్టుగా మనం దీనిలో చూస్తున్నాం. ఈ యాకోబు ఎవరు? యేసుక్రీస్తు శిష్యుల్లో 12 మంది శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళల్లో యాకోబు అని ఆయన ఉన్నాడు. బట్ ఈ యాకోబు ఆ యాకోబేనా? ఈ సంఘం చెదిరిపోవడం అనేది ఆ యాకోబు కాలంలో జరగలేదు. ఆయన మొట్టమొదటి హతసాక్షిగా మనం చూస్తాం. 12 మంది శిష్యుల్లో మొట్టమొదటి హతసాక్షిగా మనం అపొస్తలుల కార్యంలో చదువుతాం. శిరచ్ఛేదనం చేయబడి ఆయన చనిపోయాడు. ఈ యాకోబు ఎవరు అనంటే ఈయన యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడిగా చెప్పుకుంటాం, హాఫ్ బ్రదర్గా చెప్పుకుంటాం. అంటే మరియా మొదటి జ్యేష్ఠ కుమారుడిగా యేసుక్రీస్తుని కనిన తర్వాత మరియకు యోసేపుకు మరలా కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు అని బైబిల్ చెప్తుంది. సో ఆయనకున్నటువంటి ఆ స్టెప్ బ్రదర్స్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి యోసేపు ఫిజికల్గా తండ్రి కాదు, పరిశుద్ధాత్మ చేత గర్భవతి అయినటువంటి మరియ ద్వారా యేసుక్రీస్తు వారి భూమిలోనికి వచ్చారు. బట్ దాని తర్వాత వారి వైవాహిక జీవితంలో దేవుడు వారికి సంతానాన్ని ఇచ్చారు. యేసుక్రీస్తు వారు జీవించున్న కాలంలో పెద్దగా ఆయనతోటి వీళ్ళు లేకపోయినా పునరుద్ధానుడైనటువంటి యేసును నమ్మినటువంటి వారిగా, ఆయన వెంబడించే శిష్యులుగా మారినటువంటి వారిగా వారి యొక్క సంతానంలో వారిని మనం చూస్తున్నాం. యాకోబు యేసుక్రీస్తు వారి యొక్క సొంత తమ్ముడిగా మనం చెప్పుకోవచ్చు. ఆయన గొప్ప కార్యాలు చేశాడు. ఆ యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి ఈయన నాయకత్వాన్ని వహించాడని బైబిల్ చెప్తుంది. యెరూషలేం కౌన్సిల్ సమయంలో కూడా ఆయన ఉండడాన్ని మనం బైబిల్లో చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 1:19 ఈ ప్రాంతాల్లో మనం ఆయన యొక్క ప్రమేయాన్ని మనం చూస్తూ ఉంటాం.
ఆయన ఎక్కడి నుంచి రాశాడో బహుశా మనకు తెలీదు, బట్ ఎప్పుడు రాశాడు అనేది మాత్రం గుర్తుంచుకోవాల్సినటువంటి డేటే. అత్యంత అంటే ముందుగా వ్రాయబడినటువంటి పత్రికల్లో ఇది కూడా ఒక పత్రిక. యేసుక్రీస్తు వారు మరణించినటువంటి సమయం ఎప్పుడు అంటే దాదాపుగా AD 30+ మనం చెప్పుకుంటాం. ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. సో 30 సంవత్సరాల తర్వాత అంటే క్రీస్తు శకం 30వ సంవత్సరం తర్వాత ఆయన మరణించాడని అనుకుంటే దాదాపుగా దాని నుంచి ఒక 10-15 సంవత్సరాలు అయ్యేటప్పటికే ఈ పుస్తకం బయటికి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని ఉద్దేశించి, అక్కడ ఉన్నటువంటి చెదిరిపోయినటువంటి సంఘాన్ని, ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీయుల్ని, ఆ 12 గోత్రాల వారిని ఉద్దేశించి రాయబడిన మొట్టమొదటి పత్రికల్లో ఇది కూడా ఒకటి. వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ బుక్గా మనం దీని గురించి చెప్పుకుంటాం. క్రీస్తు శకం 44, 45, 46 ఈ సంవత్సరాల్లోనే అది రాయబడింది. అది దేన్ని బట్టి మనం బేస్ చేసుకొని చెప్తామంటే యెరూషలేములో కౌన్సిల్ అనేది ఒకటి జరిగింది 49వ సంవత్సరంలో. క్రీస్తు శకం 49వ సంవత్సరంలో యెరూషలేం కౌన్సిల్ గురించి అపోస్తల కార్యంలో మనం చదువుతాం. అపోస్తలులందరూ కూడా కలిసి వచ్చి మన సంఘం ఎలా జరుగుతుంది, ఆ సంఘాన్ని ఎలా మనం ముందుకు నడిపించాలి, ఏ విధంగా ప్రభువు నడిపించమని బోధిస్తున్నాడు అని కలిసి కూర్చొని నాయకులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక కౌన్సిల్ అన్నమాట. దానికంటే ముందుగానే ఇది జరిగింది అని మనం గుర్తిస్తాం. ఎవరు రాశారు ఈ పత్రికని? యాకోబు. యాకోబు ఎవరు? యేసుక్రీస్తు వారి యొక్క తమ్ముడుగా చెప్పుకోవచ్చు. ఆయన ఎవరికి రాశాడు? 12 గోత్రాలు. ఎక్కడున్నారు వాళ్ళు? చెదిరిపోయి ఉన్నారు. రకరకాల ప్రాంతాల్లో చెదిరిపోయినటువంటి వాళ్ళకి, వాళ్ళ హింసల్లో, వాళ్ళ యొక్క సమస్యల్లో, శోధనలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ కోసం ఉద్దేశించి వ్రాయబడినటువంటి పుస్తకం ఇది. వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ ఎర్లియస్ట్ ఎపిస్టల్గా మనం చెప్పుకోవచ్చు. ఇది కీ ఫోకస్ ఏంటంటే ఇన్ ట్రయల్స్, హార్డ్షిప్స్ అండ్ కాన్ఫ్లిక్ట్ లివ్ అవుట్ అథెంటిక్ ఫెయిత్ త్రూ ఒబీడియన్స్. నీకు సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, హింసాకాండ జరుగుతున్నప్పుడు ఏం చేయాలి? నీ యొక్క విశ్వాసాన్ని ఉపయోగించు, నీ విశ్వాసాన్ని వాడుకో, లోబడేటువంటి విశ్వాసం కలిగి ఉండాలి అనే దాని గురించి ఈ పత్రిక నొక్కి వక్కాణిస్తుంది. సరే, దీని గురించి మనం అర్థం చేసుకోవడానికి మనం ముందుకు వెళదాం. దాని లోపుగా ఈ యాకోబు పత్రికలో ఒక 5 మెమరీ వర్సెస్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పత్రిక అంతా కూడా మెమరీ వర్సెస్ లాగానే ఉంటుంది. ప్రతి వచనం కూడా ఒక గోల్డెన్ సూత్రం లాగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే 5 వచనాలని మనం గుర్తుపెట్టుకోవడానికి ఈరోజు మనం ప్రయత్నం చేద్దాం. మొదటి అధ్యాయంలో నుంచి 5వ వచనాన్ని చదువుతున్నాను. చాప్టర్ 1 verse 5. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. జ్ఞానం ఎవరికి మాత్రం వద్దు? ఎవరైనా నాకు జ్ఞానం చాలా ఎక్కువైపోయింది, నాకు ఇంక తెలియవద్దు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ నీకు గనక జ్ఞానం అవసరం అని నీకు అనిపిస్తే దానికోసం ఏం చేయొచ్చు? దేవుడిని అడగండి. అడిగితే ఆయన నీ జ్ఞానాన్ని ఇస్తాడు. ఎవరిని కూడా గద్దించకుండా అందరికీ ఎలా ఇస్తాడట? ధారాళముగా ఇస్తాడు. దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. మన పరిస్థితుల్లో జ్ఞానం అవసరం. దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దాన్ని మనం గుర్తు పెట్టుకొని అడిగే వారిగా ఉందాం. 22వ వచనం, మొదటి అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. కేవలం వినేవాళ్ళుగానే ఉండకండి. వాక్యం ఏం చెప్తుందో దాన్ని బాగానే వింటున్నాం, వరుసగా వింటున్నాం, పదే పదే వింటున్నాం. కానీ వినేవారిగా మాత్రమే కాదు, దాన్ని చేసేవారిగా ఉండాలి ఖచ్చితంగా అనే విషయాన్ని ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది. అలానే 27వ వచనం, మొదటి అధ్యాయం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. నిజమైన భక్తి ఏంటి? నువ్వు భక్తిపరుడివి, నేను భక్తిపరుడిని కాదు అనే విషయాన్ని మనం ఎలా గుర్తిస్తాం? నిజమైన భక్తి ఎలా ఉంటుందంటే దిక్కులేనటువంటి పిల్లల్ని, విధవరాండ్రని వారి ఇబ్బందిలో పరామర్శించడం. అంటే ఏమీ ఆశించకుండా, వెనక్కి తిరిగి మనకు రాదు అని గుర్తించి కూడా వారిని పరామర్శించడం, పట్టించుకోవడం. దాంతోపాటుగా ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకోవడం.
ఇతరులను పట్టించుకోవడం, అవసరతలో ఉన్నటువంటి వారిని పట్టించుకోవడం, ప్రాముఖ్యంగా దిక్కులేనటువంటి వారిని పట్టించుకోవడం. అలానే నీకుగా ఎలాంటి మాలిన్యం అంటకుండా, అపవిత్రత అంటకుండా నిన్ను నువ్వు కాపాడుకోవడం భక్తిలో, నిజమైన భక్తిలో భాగం. 2 భాగాలని మనం దీనిలో చూస్తున్నాం. 2వ అధ్యాయం 17వ వచనం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. విశ్వాసం ఉంది నాకు, క్రియలు లేవు అని అంటే అది నిజానికి చచ్చిపోయిన విశ్వాసం అన్నమాట. ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఇస్ డెడ్. 4వ అధ్యాయం 8వ వచనాన్ని ఇంకొక కంఠస్థ వాక్యంగా మనం జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. మొదటి భాగాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని వద్దకు మనం వస్తే అప్పుడు ఆయన మన వద్దకు వస్తున్నాడు. ఆయన మనతో ఉన్నాడు, బట్ స్టిల్ మనం జ్ఞాపకం చేసుకునే విధానంలో అది చాలా మార్పులను తీసుకొని వస్తుంది. సరే, ఈరోజు ఈ యొక్క పత్రిక మొత్తాన్ని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం, అర్థం చేసుకోవడానికి. ఈ యొక్క 5 అధ్యాయాలను మనం అర్థం చేసుకోవడానికి 5 భాగాలుగా మనం దాన్ని విభజించుదాం. దాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం ఫెయిత్ అనే పదాన్ని మనం వాడబోతున్నాం. ఫెయిత్ అని చెప్దాం ఒకసారి. ఫెయిత్. యాకోబు పత్రిక అంటే విశ్వాసం గురించి మాట్లాడుతుంది. మన విశ్వాసం ఎలా కనబడుతుందో మాట్లాడుతుంది, మన విశ్వాసం ఎలా పనిచేస్తుందో మాట్లాడుతుంది. నువ్వు నమ్ముతున్నావా అన్నంత మాత్రమే కాదు, నీ నమ్మకాన్ని బట్టి ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది యాకోబు పత్రిక. కాబట్టి ఫెయిత్ అనేటువంటి పదాన్ని యాక్రోనిమ్గా చేసుకొని మనం ఒక్కొక్క అంశాన్ని గుర్తుపెట్టుకుందాం. మొదటి భాగం ఎఫ్, ఫెయిత్కి సంబంధించింది. FAITH. ఎఫ్ అనగానే ఇది మనకి మొదటి అధ్యాయం 1వ వచనం నుంచి 18వ వచనం వరకు ఈ యొక్క సెక్షన్గా మనం దీన్ని గుర్తుపెట్టుకుందాం. అలానే ఏకు ఉండేటువంటి సెక్షన్ 19th వర్స్, మొదటి అధ్యాయం నుంచి 27వ వచనం చివరి వరకు. మొదటి అధ్యాయాన్ని 2గా మనం డివైడ్ చేస్తాం, FA. ఐ వచ్చేటప్పటికి 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 26 వరకు. 2వ అధ్యాయం మొత్తం కూడా 3వ సెక్షన్గా మనం గుర్తిస్తున్నాం. 4వది T, 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ అధ్యాయం 12వ వచనం వరకు. ఇది 4వ సెక్షన్. 5వ సెక్షన్ 4వ అధ్యాయం 13వ వచనం నుంచి 5వ అధ్యాయం చివరి వరకు. ఇవి ప్యాసేజెస్ మనకి రకరకాల థీమ్స్ని మనకు గుర్తుపెట్టుకోవడానికి సహాయం చేస్తాయి. సరే, యాకోబు పత్రికని ఏ పదం చేత గుర్తుపెట్టుకుందాం? ఫెయిత్. ఒక్కొక్క దాని గురించి చూసుకుంటూ వెళదాం. ఎఫ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎఫ్ దేని గురించి మాట్లాడుతుంది అంటే ఫేస్ ట్రయల్స్ విత్ జాయ్. నువ్వు ఎదుర్కొనేటువంటి శోధనల్ని ఎలా ఎదుర్కోమని చెప్తుంది యాకోబు పత్రిక? ఆనందంగా, జాయ్ఫుల్గా. ఇదేంటిది? నీకు నొప్పి కలుగుతుంది కానీ నువ్వు ఆనందంగా భరించని చెప్తుంది యాకోబు పత్రిక. మనకి దాన్ని స్పష్టంగా మాట్లాడుతుంది. 12వ వచనం మొదటి అధ్యాయం. శోధన సహించువాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు? శోధన సహించువాడు ధన్యుడు. శోధన గురించి, మనం ఎదుర్కొనేటువంటి ట్రయల్స్ గురించి యాకోబు పత్రిక చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీనిలో ఈ సెక్షన్లో మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నటువంటి విషయాల్లో ఈ మూడింటిని గుర్తుపెట్టుకుందాం. మొదటిది, ట్రయల్స్ టెస్ట్ ఫెయిత్. నీ శోధన ఏం టెస్ట్ చేస్తుంది అని అంటే నీ విశ్వాసాన్ని టెస్ట్ చేస్తుంది. నీ విశ్వాసం సరైందేనా? నువ్వు శోధించబడినప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వు నమ్మింది కరెక్టేనా, నువ్వు దాన్ని అసలు నిజంగానే నమ్మావా, దానికోసం నువ్వు ఏం చేయగలుగుతావు, ఎంత చేయగలుగుతావు. పరీక్షించబడ్డం, శోధించబడ్డం అనగానే దీన్ని మనం 2 రకాలుగా తీసుకుంటాం. శోధన అంటేనేమో టెంప్టేషన్ అంటాం. అదే శోధన ట్రయల్స్ అని కూడా చెప్పుకుంటాం. యాకోబు పత్రిక మనకు బోధించేటువంటిది ట్రయల్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ ట్రయల్స్ అని చెప్దాం ఒకసారి. ట్రయల్స్ ఇది పరీక్ష లాంటిది అనమాట. మనం ఎగ్జామినేషన్ మనం కండక్ట్ చేస్తే ఎందుకు కండక్ట్ చేస్తాం? నువ్వు నేర్చుకున్న దాన్ని గుర్తించుకోవడానికి, చూపించుకోవడానికి. నేను నేర్చుకున్నది కరెక్ట్గా నేర్చుకున్నానా, గుర్తుపెట్టుకున్నానా,
నాకు అర్థమైందా అని తెలుసుకోవడానికి ఎగ్జామినేషన్స్ మనం పెట్టుకుంటాం. ఇట్ ఈస్ డిజైన్ టు హెల్ప్ యూ గ్రో. దానిలో నువ్వు పాస్ అయితే పదోన్నతి నువ్వు సాధిస్తావు. యువ్ డన్ దిస్, గో టు ది నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగా వెళ్ళిపోతుంటావు. సో నువ్వు ఎదుర్కొనేటువంటివన్నీ కూడా అవి ఒక పరీక్షలాగా నీ ముందు ఉంచబడుతున్నాయి. అది నీ విశ్వాసానికి పరీక్షలాగా ఉండుండొచ్చు. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ శోధన నాకెందుకు, ఈ ట్రయల్స్ నాకెందుకు అని కనిపించినప్పుడు నీ విశ్వాసం దానిలో శోధించబడుతుంది అన్న విషయాన్ని గుర్తించు. రెండవది, ఆస్క్ గాడ్ ఫర్ విజ్డమ్. మరి అలాంటి శోధనలో నేనేం చేయాలి? ఇరుకులో నేను ఉన్నప్పుడు ఏం చేయాలి? దేవా నా జ్ఞానాన్ని ఇవ్వండి అని అడగాలి. దేవా నా జ్ఞానాన్ని ఇవ్వండి. దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి తెలీదు. నా జ్ఞానాన్ని ఇవ్వండి. బైబిల్లో ఎంతోమంది శోధించబడినప్పుడు వారు దేవుని వైపు తిరిగి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎవరైనా ఆ శోధనలు నిలిచిన వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే, యోబును జ్ఞాపకం చేసుకోండి. తన జీవితంలో ఉన్నవన్నీ ఒక్కసారి పోగొట్టుకున్నాడు. సంపాదించిన ఆస్తి మొత్తం. ఏదో మనం ఒక 1000 రూపాయలు సంపాదించి 1000 రూపాయలు పోగొట్టుకుంటే ఒక రకం, కానీ అదే 1000 రూపాయలు ఒక 10 సంవత్సరాలు సంపాదించి పోగొట్టుకుంటే ఒకటేసారి గుండె మొత్తం ఆగిపోయినంత పని అవుతుంది. ఎంతో ఆశలు పెట్టుకున్నవన్నీ ఒకసారిగా మన దగ్గర నుంచి తీసివేయబడితే ఎలా ఉంటుంది? ఏం చేయాలో తెలియదు. ఆ పరిస్థితుల్లో ఆయన కూర్చొని అంటాడు, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. నాకేం చెప్పాలో తెలీదు. అన్నిటికీ కారణం దేవుడే. బట్ దేవుడైతే మంచివాడే, నేను ఆయన స్తుతిస్తాను. ఏం చేయాలో తెలీదు. దేవా ఎందుకు అని మనసులో ఎంతగా ఉన్నా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికి వందనాలు. యాకోబు మనకి క్లియర్గా చెప్తున్న విషయం ఏంటంటే, నీ విశ్వాసం పరీక్షించబడుతుంది. దానిలో దేవుని జ్ఞానాన్ని అడుగు. దేవా ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో? ఇంకొక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని నేను ఆశపడుతున్నాను. నువ్వు శోధించబడినప్పుడు డోంట్ బ్లేమ్ గాడ్ ఫర్ టెంప్టేషన్. దేవుడు నిన్ను శోధిస్తున్నాడు అని అనుకోకు. దేవుడు మనల్ని శోధించడు. 13వ వచనం మనం చదువుతాం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. ఇక్కడ శోధించబడడం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు బహుశా మన టెంప్టేషన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. మరి టెంప్టేషన్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? నాకు అదంటే ఆశ, ఇదంటే ఆశ, అది చేయాలని, ఇది చేయాలని, అది కావాలని, ఇది కావాలని దినవెల్లా మనలో ఆశలు పుడుతూనే ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వాక్యం మనకేం చెప్తుందంటే 14వ వచనం, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కోల్పబడిన వాడై శోధించబడుతున్నాడు. దేని చేత శోధించబడుతున్నాడు? దురాశ చేత శోధించబడుతున్నాడు. ఆ దురాశ చేత మన శోధనలు పుట్టుకొస్తున్నాయి. నాకు అది సంపాదించాలి, ఇది ఒక ఎయిమ్ అని మనం పెట్టుకుంటాం. అది కావాలి, ఇది కావాలని మనం పెట్టుకుని దానికోసం ఏదైనా చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. శోధన ఏదో ఒక విధంగా దీని నుంచి నేను తప్పించుకోవాలి, ఏదో ఒక విధంగా నేను దీని నుంచి బయటికి రావాలి, ఇది ఒక్కటి గట్టెక్కేస్తే నాకు అన్నీ సరిపోతాయి కాబట్టి ఇది ఒక్క దానిలో నేను కాంప్రమైజ్ అయిపోవచ్చు. ఇట్లాంటి విషయాలు జీవితంలో చాలా విషయాలు జరుగుతుంటాయి. బట్ అది నీకు ఒక శోధన, నీ విశ్వాస పరీక్ష. అది ఈ విశ్వాసం నువ్వేం చేయబోతున్నావు? నీ దురాశల్లో నుంచి వచ్చినటువంటి శోధన దేవుడిచ్చాడను అంటే కుదరదు. ఇదేంటి అంతా నాకే వస్తుంది? నీకున్న కోరికల్లో నుంచి వస్తుంది. తిండి మీద నీకున్న కోరికల్లో నుంచి వస్తుంది. నీ ఆలోచనలోంచి వచ్చినటువంటి కోరికలను బట్టి వస్తుంది. దేని మీద ఉంది నీ యొక్క ఒత్తిడి? దేన్ని బట్టి నీకు ఒత్తిడి? అది నీ విశ్వాసానికి సంబంధించిన విధంగా ఉందా? ఒట్టిగా దేవుని మీద మాట్లాడుకుంటూ, లేకపోతే ఇది నా దురాశ నుంచి వచ్చింది కదా అని గుర్తించగలుగుతున్నామా? 15వ వచనం, దురాశ గర్భము ధరించి పాపము కంటే పాపం పరిపక్వమై మరణాన్ని కంటుందట. దురాశ మొత్తం ఏం చేస్తుంది? దురాశ గర్భం ధరిస్తుందట. దేన్ని? పాపాన్ని కంటుంది. దురాశకి పాపం పుడుతుంది. ఆశ వరకు పర్వాలేదు, ఆశ దురాశగా మారకూడదు. చెప్తాం కదా, ఒకసారి చూడడం వేరు, మరలా తిరిగి చూడడం వేరు. ఒకసారి చూడడంలో తప్పేం లేదు, మరలా తిరిగి చూడడంలో తప్పు ఉంది. ఎందుకంటే అది దురాశగా మారుతుంది. ఒకసారి చూస్తే ఓకే, మరలా చూస్తే అది నీదిగా చేసుకోవాలనుకుంటున్నావు. అది ఏదైనా కానీ దానికోసం పనిచేయడానికి పక్కన పెట్టేస్తే ఆశించడం దగ్గరే. మానలేని కనులు కలిగి ఉంటాం,
చూస్తూనే ఉంటాం. కావాలి 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 కావాలి, చేయడం మాత్రం ఉండదు. సాధించడానికి మనం చేసేటువంటి ప్రక్రియలే ఉండవు. దురాశ పాపాన్ని కంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఆ పాపం ఏం చేస్తుందట? పరిపక్వమై మరణాన్ని కంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా మోసపోకుండా ఉండాలి. ఈ వచనాలు మనకు చెప్తాయి, ఇదిగో మీరు మోసపోకండి, ఏదొచ్చినా దేవుని దగ్గర నుంచే వస్తుంది. కాబట్టి నువ్వు పరిగెత్తుకుంటూ నీ ద్వారా నువ్వేదో సంపాదించుకోవాలి, నువ్వు ద్వారా నువ్వేదో సాధించుకోవాలి అని చుట్టూ తిరగండి. దేవుని యొక్క జ్ఞానాన్ని అడగండి. ఈ మొదటి సెక్షన్లో మనం ఏం చేద్దాం? నువ్వేదైనా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా వెళుతున్నప్పుడు, నువ్వు శోధనలో ఉన్నావు, లేకపోతే నువ్వు ట్రయల్స్లో ఉన్నావు, ఆ సమయంలో ఏం చేయాలి? ఈ ప్రశ్న అడగడం నేర్చుకుందాం. వాట్ ఈజ్ దిస్ ప్రొడ్యూసింగ్ ఇన్ మీ? నాలో ఇది ఏమి ఎదిగిస్తుంది? నేను దీన్ని ఎదుర్కొంటున్నప్పుడు నా జీవితంలో ఏం జరుగుతుంది? నేను దీని గుండా వెళుతున్నప్పుడు నాకు ఓర్పును కలుగు చేస్తుందా? ఇది నాకు ఏమి నేర్పిస్తుంది? చాలా జాగ్రత్తగా మనం దాన్ని పట్టించుకొని చూసుకోవాలి. నువ్వు టెంప్ట్ అవుతున్నప్పుడు, లేకపోతే నువ్వు ట్రయల్స్లో ఉన్నప్పుడు, నీ విశ్వాసానికి శోధన వస్తున్నప్పుడు నువ్వు ఎలా ప్రతిస్పందిస్తున్నావని చాలా చక్కగా చూసుకోవాలి. యోబు విషయంలో ఆయన అన్నిటిని పోగొట్టుకున్నప్పుడు కూడా దేవుడు ఏం చూస్తున్నాడు తెలుసా? నోటి మాటల ద్వారా కూడా ఇతను నాకు తప్పు చేయడం లేదు. నోటి మాటల్లో కూడా చాలా స్పష్టంగా ఉన్నాడు. అట్లాంటి పరిస్థితుల్లో ఇది నా పరిస్థితి కాబట్టి నేను ఇలా ప్రతిస్పందిస్తున్నాను అనడానికి వీల్లేదు. నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు ప్రతిస్పందించాలి, నీ పరిస్థితిని బట్టి కాదు. నువ్వేది నమ్ముతున్నావో దాన్ని బట్టి నువ్వు ప్రతిస్పందించాలి, నీ పరిస్థితిని బట్టి కాదు. నీ మాటలు నీ విశ్వాస సహితంగా ఉండాలి, నీ పరిస్థితిని బట్టి కాదు. ఎవరో నిన్ను రేపుతుంటే రెచ్చిపోవడం, ఎవరో నిన్ను అనుమానిస్తే నిన్ను నువ్వే అనుమానించుకోవడం కుదరదు. నువ్వు చాలా కంపోజ్డ్గా ఉండడం నేర్చుకోవాలి. దేవుని మీద ఆధారపడి మనం చేసే పని అది, నీ విశ్వాసం ద్వారా వచ్చేటువంటిది. కాబట్టి దీనివల్ల నేనేమన్నా పొందుకుంటున్నానా? దీనిలో నేనేమి నేర్చుకోవాలి? ఆ ప్రశ్న ఇంకో రకంగా చెప్పుకుంటే, ఇది నాకేమి నేర్పిస్తుంది అని అడగడం నేర్చుకోండి. ఏదైనా జీవితంలో శాశ్వతంగా ఉండదు. ఒక ఫేజ్ తర్వాత ఇంకో ఫేజ్ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇంగ్లీష్లో సామెత ఉంటుంది కదా, దేర్ ఇస్ అ సిల్వర్ లైనింగ్ ఫర్ ఎవ్రీ డార్క్ క్లౌడ్. చాలా నల్లగా కనపడే మేఘాలకి వెనక్కి కూడా నీకు సిల్వర్ లైనింగ్ కనపడుతుంది. ఇట్స్ నాట్ ఆల్ డార్క్. ప్రతి కష్టతరమైనటువంటి ఫేజ్ కూడా ముగిసిపోతుంది. అలానే ప్రతి ఆనందదాయకమైనటువంటి ఫేజ్ కూడా ముగిపోతుంది. ఇట్ జస్ట్ గోస్ అప్ అండ్ డౌన్, ఇట్ గోస్ అప్ అండ్ డౌన్. కానీ అది ఎలా ఉన్నా నువ్వు మాత్రం నీలానే ఉండడం స్టెబిలిటీ చూపిస్తుంది మన జీవితంలో. కాబట్టి చాలాసార్లు మనం దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా దీన్ని ఖచ్చితంగా తీసేయండి నా దగ్గర నుంచి, దీన్ని తొలగించండి ప్రభువా, తొలగించండి ప్రభువా, ఈ శోధన నుంచి నన్ను తప్పించండి ప్రభువా. కరెక్టే, కానీ దానికంటే ముందుగా ఈ ప్రార్థన చేయండి. అదేంటంటే, ప్రభువా దీనిలో నేనేమి నేర్చుకుంటున్నానో అది మాత్రం నేను నేర్చుకోవడానికి సహాయం చేయండి. నేను బైబిల్ కాలేజ్లో చదువుకోవడానికి మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు నా శరీరం అస్సలు సహకరించలేదు. బాడీ మొత్తం చాలా బాయిల్స్తో నిండిపోయి ఒకదాని తర్వాత ఒకటి రక్తాన్ని కోల్పోతూ ఉంటే ఒకసారిగా మొత్తం బలహీనత వచ్చేసింది. ఏం చేయాలో తెలియలేదు. ఆ సంవత్సరం మొత్తం నాకున్నటువంటి ఆశ ఒకటే, ప్రభువా వీటిల్లో నాకు ఏమి నేర్పిస్తున్నావు నువ్వు? అదేంటో తెలియదు నాకు. ఆ సంవత్సరమే ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఆ సంవత్సరమే చదువుకోవడం, అర్థం చేసుకోవడం, బైబిల్ని ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం చేశాం. బట్ ఇన్ ది ఎండ్ దీని ద్వారా నేను ఏం నేర్చుకుంటున్నాను అనే ప్రశ్నతో నేను ముందుకు సాగడం నాకు దాంతో ఎలా ప్రతిస్పందించాలో నేర్పించింది. ఆయనతో మనం కమ్యూనికేట్ చేసుకుంటున్నాం, ప్రభువా వాట్ ఆర్ యూ టీచింగ్ మీ త్రూ దిస్? వాట్ ఆర్ యూ టీచింగ్ మీ? దీని ద్వారా ఏమి నేర్పిస్తున్నావు, ఏమి నేర్పిస్తున్నావు, ఏమి నేర్పిస్తున్నావు? దీన్ని తీసేయండి అని అర్థం కాదు, అడగొచ్చాము తీసేయండి అని. బట్ నువ్వు నేర్చుకునేదాన్ని నేర్చుకున్న తర్వాత అది ఆటోమేటిక్గా వెళ్ళిపోద్దని నేను నమ్ముతాను. నీ ఫేజ్ ఏంటి? ఇది నువ్వు ఫినిష్ చేసుకుంటే యూ విల్ బి ప్రమోటెడ్ అన్నట్టుగానే అయిపోయింది నీది నేర్చుకోవడం. నెక్స్ట్ అసైన్మెంట్కి వెళ్ళిపో. బట్ నువ్వు అది నేర్చుకున్నంత వరకు మరలా నీ దగ్గరకు వస్తూనే ఉంటుంది. నేను తట్టుకోలేనని చెప్పేసి నువ్వు దేవునితో గోజాడితే దేవుడు దాన్ని తీసేస్తాడు కావచ్చు. బట్ నువ్వు ఆ స్టేజ్ ఇంకా దాటలేదు, మరలా వచ్చి అదే స్టేజ్ దగ్గరికి రావాలి. వీడియో గేమ్ ఆడుతుంటారు చూడండి, ఫస్ట్ స్టేజ్ దాటకపోతే నువ్వు ఎన్నిసార్లు స్టార్ట్ చేసినా ఆ ఫస్ట్ గేమ్లోనే ఉంటావు. ఏ స్టేజ్లో ఉంటే ఆ స్టేజ్ అయిపోయిందాకా ఆ స్టేజ్లోనే.
నువ్వు ఒకవేళ విసుగు పుట్టి దాన్ని క్విట్ చేసేసి వెళ్ళిపోతే మరలా వచ్చి స్టార్ట్ చేసి ఎక్కడ స్టార్ట్ అవుతావు? అక్కడే స్టార్ట్ అవుతావు. లైఫ్లో కూడా మనం ఎదుర్కొనేటువంటివి మన మెచ్యూరిటీకి సంబంధించినవి అని మనం గుర్తించగలిగితే వాటిలో మనం నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి. కాకపోతే అది నీ దురాశల చేత వస్తే మాత్రం అది పాపానికి అంటుంది కాబట్టి దాని నుంచి పారిపోవాలి. కాబట్టి దేవుణ్ణి అడగాలి, ప్రభువా దీన్ని నేనేం చేయాలి? దురాశలకు సంబంధించిన వాటిని తొలగించుకోవాలి. దురాశలకు సంబంధించింది కాకుండా మన పరిస్థితుల ద్వారా మనం ఏదైనా పొందుకున్నట్లయితే ప్రభువు నేర్పించే పాఠాన్ని మనం నేర్చుకొని విశ్వాసంలో నిలబడి మనం ముందుకు సాగగలిగితే అది మనకి జయ జీవితాన్ని ఇస్తుంది. ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫేస్ ట్రయల్స్ విత్ జాయ్. జాయ్ జాయ్ ఎందుకనంటే అవి టెస్ట్గానే ఉన్నాయి, అవి పర్మనెంట్ కాదు. దే ఆర్ నాట్ గోయింగ్ టు స్టాండ్ దేర్ ఫర్ ఎవర్. బట్ దానిలో దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. దాన్ని బట్టి మనం జ్ఞానంగా ఆనందంగా మనం ముందుకు సాగొచ్చు. నువ్వు ఒంటరిగా దాన్ని పోరాడాలి దేవుడు చెప్పడం లేదు. నేను ఈ జ్ఞానాన్ని ఇస్తాను, అడుగు, నన్ను అడుగు. ప్రతి పరిస్థితుల్లో ఈ జ్ఞానం నాకు సరిపోదు, ఈ జ్ఞానం నాకు సరిపోదు అని నీకు అర్థమవుతున్నప్పుడు యూ డిపెండ్ ఆన్ ద లార్డ్. అన్నీ నీకు తెలిసిపోతాయి అని అనుకుంటే నీకు దేవుడితో సంబంధం ఏముంది? ప్రతి పరిస్థితుల్లో దేవాన్ని సహాయం నాకు కావాలి అని కనుక నువ్వు అడగగలిగితే దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ద నెక్స్ట్ వన్ ఏ. ఏ స్టాండ్స్ ఫర్ యాక్ట్, డోంట్ జస్ట్ లిజన్. మొదటి అధ్యాయం 19వ వచనం నుంచి 27 వరకు. వినేవాళ్ళు మాత్రమేగా ఉండకు, పనిచేయి. దీనిలో 3 విషయాలను మీరు గుర్తించాలని నేను ఆశపడుతున్నాను. బీ క్విక్ టు హియర్, స్లో టు స్పీక్. ఏం చేయాలంట? 19వ వచనం, నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. యాకోబు పత్రిక మాట్లాడినన్ని స్పష్టమైనటువంటి కమాండ్స్ ఇంకో పత్రికలు మనం చూడం. ఇదో రకంగా కొండ మీద ప్రసంగం లాంటిది అనమాట. ఇది చాలా స్పష్టంగా ఉంటుంది. పత్రికల్లో పెద్దగా ఆలోచనాపూర్వకంగా ఉండాల్సిన అవసరం, ఇది జరగాల్సింది అని చాలా స్పెసిఫిక్గా ఉండేటువంటిది అనమాట. ఏం చేయాలట? అందరం చెప్పండి ఒకసారి. వినడానికి వేగంగా ఉండాలి, మాట్లాడడానికి నిదానంగా ఉండాలి, కోపడ్డానికి నిదానంగా ఉండాలి. విందాం, ఎవరైనా మాట్లాడుతుంటే దేవుని మాటలు కూడా ఆలకించుదాం. తొందరపడి విందాం. మాట్లాడడానికి ముందుగా చెప్తుంటాం కదా, దేవుడు మనకు 2 చెవులు 1 నోరు ఎందుకు ఇచ్చాడు? మనం వినేదానికంటే రెండింతలుగా మనం మాట్లాడేదానికంటే రెండింతలుగా వినాలి అని 2 చెవులు ఇచ్చాడంట దేవుడు. వినడానికి ఇష్టపడదాం, అర్థం చేసుకోవడానికి ఇష్టపడదాం. మన నోటితో మాట్లాడేటప్పుడు మాత్రం ఆచితూచి మాట్లాడదాం. ఈ పత్రిక నోటి గురించి, మాటల గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతుంది, ఎస్పెషల్లీ 3వ అధ్యాయం. సో మాటల్ని చాలా నిదానించి ఆలోచనపూర్వకంగా మాట్లాడడం మనం నేర్చుకోవాలి. విశ్వాసిగా, యేసుని వెంబడించేవారిగా తొందరపడి మాట్లాడడం మనకి కుదరదు. ఎప్పుడు మాట్లాడేసే స్వభావం నీకుందేమో, తొందరపడి మాట్లాడడానికి కుదరదు. ఆ విషయాన్ని తగ్గించుకోవాలి. అలానే తొందరపడి కోపపడడం కుదరదు. ప్రతిదానికి ముక్కు మీద కోపం ఉంటే కుదరదు. దాన్ని మనం మార్చుకోవాలి. మనం నిదానించాలి. మన ఫస్ట్ ఇంప్రెషన్ లేదా ఫస్ట్ మనం చేయాల్సినటువంటిది కోపించడమే అని మనకి న్యాచురల్గా అనిపించినా కూడా కమ్ అవుట్ ఆఫ్ దాట్. నిదానించి కోపడాలి. కోపం విషయంలో తొందరపడకూడదు అనే విషయాన్ని బైబిల్ మనకు బోధిస్తుంది. బీ క్విక్ టు హియర్, స్లో టు స్పీక్ అండ్ స్లో టు యాంగర్. రెండవది, బీ అ డూవర్ ఆఫ్ ద వర్డ్ అండ్ నాట్ జస్ట్ హియరర్. మనం వినేవారిగా మాత్రమే కాక చేసేవారిగా ఉండాలి. 25వ వచనం, అయితే స్వాతంత్రమునిచ్చిరు సంపూర్ణ నియమంలో తేరిచూచి నిలకడగా ఉండువాడు వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. చాలా జాగ్రత్తగా చేసేవారిగా ఉన్నామా లేమా అని మనం చూసుకోవాలి. నీకెంత తెలుసు అన్నది కాదు, దాన్ని తెలిసిన దాంతో నువ్వేం చేస్తావు అన్నది ప్రాముఖ్యం. చాలామందికి చాలా విషయాలు బాగా తెలుసు కానీ చేయరు. దాని మీద పని చేయం. వాక్యం మనకేం చెప్తుందో చెప్పమంటే కంఠస్థ వాక్యాలు వల్లేసేస్తారు చాలామంది, వరుసగా చెప్పేస్తారు.
కానీ చేయడం దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం పట్టించుకో. నీకెంత తెలుసు అన్నది కాదు, తెలిసింది నువ్వు ఎంతవరకు ఆచరించగలుగుతున్నావు అన్నది ప్రాముఖ్యమైనది. ఎస్, తెలుసుకోవడం ప్రాముఖ్యం, చదవడం ప్రాముఖ్యం, గుర్తుంచుకోవడం ప్రాముఖ్యం. కానీ దాన్ని నేను చేస్తున్నానా అనేటువంటిది మనం గ్రహించుకోకపోతే ఎంతకు తెలిసిన ఉపయోగం లేదు. చెప్తుంటాం కదా, మనం మెడిసిన్ కొనుక్కొని వచ్చి దిండి కింద పెట్టుకుంటే ఉపయోగం లేదు. ఏ మెడిసిన్ దేనికి వాడుకోవాలి అని తెలిసినంత మాత్రాన అది నీకు ఉపయోగం లేదు. నువ్వు వాడుకుంటేనే నీకు ఉపయోగం. సిమిలర్లీ మనం కేవలం వినేటువంటి వారిగా, ఎస్పెషల్లీ దేవుని వాక్యాన్ని వినేవారిగా మాత్రమే కాకుండా చేయడానికి ఇష్టపడాలి. ఎప్పుడు కూడా నన్ను ఏం చేయమని వాక్యం అడుగుతుంది, వాట్ ఈజ్ మై నెక్స్ట్ స్టెప్ అనే విషయాన్ని మనం గుర్తించి అది కేవలం రాసుకోవడం దగ్గర ఆగిపోకుండా నిజానికి మనం ప్రయత్నం చేయాలి, దానితో జీవించడానికి మనం చూసుకోవాలి. అలానే ఇందాక మనం చదివాం 27వ వచనం, నిజమైన భక్తి ఏంటి? దిక్కులేని వారిని పరామర్శించడం. సమయాన్ని తీసుకోండి. బిజీగా ఉన్నాం, అటు తిరుగుతున్నాం అని వెళ్ళిపోకుండా సమయం తీసుకొని కూర్చొని మాట్లాడండి, వారికి సహాయం చేయండి. అలానే ఇహలోక మాలిన్యం నీకు అంటకుండా ఉండేటట్టుగా జాగ్రత్త చూసుకోండి. నువ్వు అపవిత్రపరచుకోకుండా ఉండడానికి జాగ్రత్త చూసుకోండి. నీ చూపుల ద్వారా, నీ ఆలోచనల ద్వారా, నీ చేతల ద్వారా, నీ నిర్ణయాల ద్వారా నిన్ను నువ్వు అపవిత్రపరచుకోకుండా ఉండడం నేర్చుకోండి. నీ భక్తిలో అది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. వెల్, ఈ సెక్షన్లో మనం ఏం చేయాలని ఆశపడుతున్నానంటే, ఇంతవరకు నీకు బైబిల్లో బాగా తెలిసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. వాటిల్లో చేయనటువంటి విషయం ఏంటో గుర్తించడానికి ప్రయత్నం చేయి. నీకు తెలుసు, బట్ యూ హ్యావ్ నాట్ డన్ ఇట్. నువ్వు దిగులు పడకూడదని తెలుసు, బట్ స్టిల్ నువ్వు దిగులు పడుతూనే ఉంటావు. సహాయం చేయాలని తెలుసు, బట్ స్టిల్ నువ్వు సహాయం చేయడానికి వెనకాడుతూనే ఉంటావు. అపవిత్రపరచుకోకూడదని నీకు తెలుసు, బట్ స్టిల్ నువ్వు అపవిత్రపరచుకుంటూనే ఉంటావు. ఏది నిన్ను అపవిత్రపరుస్తుంది? కాన్స్టెంట్గా గుర్తించు, దాన్ని ఐడెంటిఫై చేయి, దాని విషయంలో దేవుని యొక్క సహాయం కోసం కోరుకో. అలానే ఈ వారం ఖచ్చితంగా దాని మీద ప్రయత్నం చేయి. అండర్స్టాండ్, ఈ విషయాన్ని నాకు తెలుసు, క్షమించడం నీకు తెలుసు, క్షమించాలి అన్న విషయం తెలుసు, బట్ స్టిల్ క్షమించకుండా ఎవరన్నా నీ జీవితంలో ఉంటే ఇంకా ఏం చేస్తున్నావు? క్షమించకుండా ఇంకా ఎంతకాలం కోపం పెట్టుకొని ఉంటావు? అది ఎవరిదైనా తప్పెవరిది అన్నది కాదు. ఇక్కడ క్షమించడానికి మనం పిలువబడ్డాం. నువ్వు క్షమించిన విధంగానే దేవుడు నిన్ను క్షమిస్తాడు అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు నేర్చుకున్నది, నీకు తెలిసినటువంటిది, ఏదైతే చేయాలని నీకు తెలుసో, ఏదైతే ప్రభువు బోధిస్తున్నాడు అన్న విషయం నీకు తెలుసో, దానిలో చెయ్యకుండా నువ్వేదైతే ఆగిపోయావో ఈ వారం ఖచ్చితంగా దాన్ని చేయడానికి తీర్మానం చేసుకుందాం. సో we call A stands for act, don't just listen. Going to the third one, I include everyone and ignore status. Include everyone and ignore status. ఈ సెక్షన్లో రెండవ అధ్యాయంలో మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. వాటిలో మొదటి విషయం, నో ఫేవరిటిజం టువర్డ్ ద రిచ్. ఇద్దరు వ్యక్తులు సంఘంలోకి వస్తారట. ఒక అతనేమో బాగా సూటు బూటు వేసుకొని మంచిగా వస్తే అతన్ని తీసుకెళ్ళి, ఇదిగోండి ఎక్కడ కూర్చోండి, ఈ చైర్లో కూర్చోండి, ముందుకు రండి, ఎక్కడ కూర్చోండి అని కూర్చోబెడతామంట. అదే సరిగా వస్త్రాలు వేసుకోకుండా చింపిరిగా ఎవరైనా వస్తే వాళ్ళ నుండి ఇక్కడ దాకా రాకు, అక్కడే ఉండు, కొంచెం అక్కడే కూర్చో, వెనకనే కూర్చో, నువ్వు ఇక్కడ దాకా వస్తే అభ్యంతరం. వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రాలను బట్టి, వాళ్ళు మాట్లాడే తీరుని బట్టి, వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి మనం ఇదిగో వీళ్ళైతే మనకు ఓకే, వీళ్ళైతే నాట్ ఓకే అనేటువంటి తారతమ్యం లేకుండా మనం ఉండడం చాలా ప్రాముఖ్యం. పార్షాలిటీ చూపించడానికి వీల్లేదు. సంఘంలో ఎవరిని బట్టి పార్షాలిటీ చూపించకూడదు. ఇదిగో వీళ్ళు పాపులండి, వీళ్ళు చాలా ఘోరంగా ఉంటారు, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళ తీరు ఎలా ఉంటుంది. అవును, మన తీరు కూడా అలానే ఉండేది. దేవుడు మనల్ని మార్చుకున్నాడు. మన బ్యాక్గ్రౌండ్ బట్టి మనం ఒక్కొక్కరం ఒక్కో రకంగా మనం ప్రవర్తించవచ్చు. బట్ సంఘంలో మనందరం ఒకటిగానే పిలువబడ్డామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎవరిని కూడా మనం ప్రత్యేకించి చూడడానికి వీల్లేదు, ఫేవరెటిజం చూపించడానికి వీల్లేదు. ఎస్పెషల్లీ ధనికులుగా ఉన్నారు కదా, వీరిని మనం సరిగా చూసుకోవాలి, మనకు ఉపయోగపడతారు అనే ఆలోచన సంఘంలో ఉండడానికి వీల్లేదు. రెండవది,
ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఈజ్ డెడ్. నీకు ఎంత విశ్వాసం ఉందో ఆ విశ్వాసం కనబడాలి. ఆ విశ్వాసంతో నువ్వు పనిచేయాలి. లేకపోతే ఆ విశ్వాసం ఎటువంటి ఉపయోగం లేకుండా ఉంటుంది, నిరుపయోగమైనటువంటి విశ్వాసం. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుందని నీకు తెలుసా? ప్రార్థన చేయి. ప్రార్థన మాత్రం చేయను, నాకు తెలుసు, కుదరదలా. నువ్వు అడిగితే దేవుడిని జ్ఞానం ఇస్తాడన్న విషయం నీకు తెలుసా? తెలుసు. అయితే ప్రార్థన చేయి. తెలుసా? నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. బట్ ప్రార్థన చేస్తున్నావా? యాకోబు పత్రిక విచిత్రంగా మనకి ఈ మాటను మెన్షన్ చేస్తారు. 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి నువ్వెందుకు పొందుకోవట్లేదు తెలుసా? నువ్వు అడగట్లేదు కాబట్టి అని. చాలా విషయాలు మనం దేవుని సూటిగా అడగడం మర్చిపోతుంటాం. నీకు తెలుసు కదా ప్రభు అంటాం. లేదు, అడుగు, సూటిగా అడుగు, సూటిగా మాట్లాడు. నీ విశ్వాసాన్ని ఉపయోగించు, విశ్వాసంతో మాట్లాడు, విశ్వాసంతో నడువు, విశ్వాసంతో రిస్క్ తీసుకోమని చెప్తుంటారు చూడండి. మనం రిస్క్ తీసుకోవచ్చు, కానీ ఏ విషయంలో? విశ్వాసంతో, దేవుని నడిపింపుతో, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా మనం ముందుకు సాగి వెళ్ళడం మనం నేర్చుకోవాలి. ఇక్కడ మనకు అబ్రహాం గురించినటువంటి ఎగ్జాంపుల్, అలానే రాహేబుకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ మనం దీనిలో చూస్తూ ఉంటాం. 21వ వచనం 2వ అధ్యాయం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహాము యొక్క విశ్వాసం ఎలా కనబడింది? ఆ రోజు దేవుడు అబ్రహాముని, అబ్రహామా, నీకు ఒక్కగానొక్క కుమారుడు, నువ్వు ప్రేమించుచున్నటువంటి ఇస్సాకుని నా కోసం అప్పగించు, బలిగా అప్పగించు, చంపి నాకు అప్పగించు, కాల్చివేసి నాకు అప్పగించు అని అంటే అబ్రహాం నిజంగానే దాన్ని చేయడానికి ముందుకు సాగి వెళ్ళాడంట. విశ్వాసం కలిగి ఉండడం కాదు, చేయడానికి ముందుకు వెళ్ళడం. ఎలాగో తెలీదు, ఎందుకో తెలీదు, బట్ స్టిల్ నా దేవుడు మంచివాడు, యూ విల్ స్టిల్ గో ఫార్వర్డ్. దేవుడు దాన్ని విఫలం చేయలేదే, ఆయన ఇస్సాకుని కాపాడాడు. అదే సమయంలో ఆ బలి జరిగేటట్టుగా దేవుడు చూశాడు. విశ్వాసాలకు తండ్రిగా అబ్రహాముని ఆయన హెచ్చించాడు. విశ్వాసం అనేది కనబడుతుంది. 24-25 వచనాలు. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమును నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబు అని వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. యెరికో పట్టణాన్ని నాశనం చేయాలి అని ఇశ్రాయేలులకి ఒక మ్యాండేట్ ఇవ్వబడినప్పుడు, కనాను దేశాన్ని స్వాధీనం చేసుకునే ప్రాంతంలో, ఆ భాగంలో యెరికో పట్టణం మొత్తం శపించబడింది. దానిలో నుంచి కనీసం ఈ పువ్వు కూడా తీసుకోకూడదు, ఈ పుస్తకం కూడా తీసుకోకూడదు, ఏది తీసుకోకూడదు, అన్నీ శపించబడ్డాయి, అన్నిటినీ కాల్చేయాలి, దానిలో ఒక్క వస్తువు కూడా మీరు తీసుకోవద్దు అని దేవుడు చెప్తే, అట్లాంటి శపితమైనటువంటి పట్టణంలో నుంచి రాహాబు అనే వేశ్య తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. ఎలా రక్షించుకోగలిగింది? తన కుటుంబాన్ని, తన కుటుంబంలో ఉన్న వాటన్నిటిని కూడా రక్షించుకోగలిగింది. ఎలా అంటే వేగుల వారిని పంపించినప్పుడు ఆవిడ వాళ్ళని తీసుకొని వెళ్ళి దాచిపెట్టిందట. తన దేశపు రాజుకు వర్తమానకులను పంపించి, సైనికులను పంపించి, మీ ఇంట్లోకి ఎవరు వచ్చారంట కదా, వాళ్ళు ఇవ్వు అని అంటే, లేదు దాచిపెట్టేసి, దేవుడు ఈ పట్టణాన్ని మీకు ఇవ్వబోతున్నాడు, మీకు ఈ పట్టణాన్ని దేవుడు మీకు ఇచ్చినప్పుడు మమ్మల్ని కొంచెం రక్షించండి అని అడగగలిగింది. అది ఒక విశ్వాసం. ఆ దేవుడు ఎవరో తెలియదు, కానీ ఆయన చేస్తున్న కార్యాలను విని ఆ దేవుడే నిజమైన దేవుడు అని నమ్మింది ఆవిడ. ఆ విశ్వాసం ద్వారా తనని, తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. విశ్వాసం ద్వారా చెయ్యాల్సింది ఉంటుంది. ఆ రోజు తను నిలబడాల్సిన అవసరం ఉంది, ఆ వ్యక్తుల్ని రక్షించాల్సిన అవసరం ఉంది, రక్షించగలిగింది. నువ్వు నమ్మిన దానికోసం నిలబడ్డాం. విశ్వాసం యాక్టివ్గా ఉందని అర్థం. నువ్వు నమ్మిన దానికోసం నువ్వు నిలబడకుండా ఉంటే నీ విశ్వాసం పనిలో లేదు, నీ విశ్వాసం నిర్వీర్యంగా ఉంది. అటువంటి విశ్వాసం లేనట్టుగానే ఉంటుందన్నమాట. ఉన్నా కూడా నిరుపయోగం, మృతమైనటువంటి విశ్వాసం. కాబట్టి నువ్వు నమ్మిన దాన్ని యాక్టివ్గా మన జీవితంలో ఉందా లేదా అని చెక్ చేసుకోవడం మన బాధ్యతే. అబ్రహాంలాగా, రాహాబ్లాగా. దీన్ని బట్టి మనం ఏం చేద్దాం? నీ జీవితంలో నువ్వు ప్రత్యేకంగా ట్రీట్ చేసే వ్యక్తులు ఎవరన్నా ఉంటే చూసుకోండి ఒకసారి. కొంతమందికి మనం
బాగా ట్రీట్ చేస్తుంటాం వాళ్ళని. ఎందుకో మేబీ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఆశిస్తాం కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. అలానే కొంతమందిని చాలా పవర్గా ట్రీట్ చేస్తాం. అదేమనంటే వాళ్ళ పద్ధతులు నాకు నచ్చవు, వాళ్ళ బిహేవియర్ నాకు నచ్చదు, లేకపోతే వాళ్ళకున్న స్టేటసెస్ని బట్టి స్పెసిఫిక్గా. వీళ్ళ దగ్గర డబ్బు ఉందంటే వాళ్ళ చుట్టూ తిరుగుతాం, వీళ్ళ దగ్గర డబ్బు లేదంటే వాళ్ళ దూరంగా ఉంటుంటాం. వీళ్ళతో తిరిగితే నాకేం వస్తుంది, అలా తక్కువ చేసి చూడడం. ఒకవేళ మనం ఎవరినైనా ఎవరి విషయంలో అలా చేస్తున్నామేమో జ్ఞాపకం పెట్టుకుందాం. కొన్నిసార్లు మనం బయటికి కనపడవచ్చు, కొన్నిసార్లు బయటికి కనపడకపోవచ్చు. మన మనసులో మనం కొంతమందిని తక్కువ చేసి చూసేటువంటి అవకాశం ఉంది. నీ అంత జ్ఞానం లేదనో, నీ అంత తలాంతులు లేవనో, టాలెంట్ లేదనో, లేకపోతే ఏ విషయం సరిగా తెలియదనో, మొండిగా ఉన్నారనో, మొద్దులుగా ఉన్నారనో హీనం చేసుకుంటాం మన హృదయంలో వారి గురించి. ఒకవేళ అలాగ మనం చేసేవారు అయితే దాని విషయంలో జాగ్రత్తగా ఉందాం. మనం ఎవరిని కూడా ప్రత్యేకంగా తక్కువ చేసి చూడడం కుదరదు. వాళ్ళ దగ్గర ఏదో ఉంది కాబట్టి, వాళ్ళు బాగా టాలెంటెడ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ చుట్టూ మనం తిరగడం, వాళ్ళ గురించే మనం ఆలోచించడం, వాళ్ళ మీదనే మన యొక్క దృష్టిని పెట్టుకోవడం కుదరదు. మనం పార్షాలిటీ చూపించిన దేవుడిని ఆరాధిస్తున్నాం. పార్షాలిటీ లేకుండా జీవించడం మనం నేర్చుకోవాలి. సేమ్ టైం మీ యొక్క విశ్వాసాన్ని యాక్షన్లో ఉంచండి. విశ్వాసాన్ని పని చేయనివ్వండి. నువ్వు నమ్ముతున్నటువంటి దాన్ని యాక్టివ్గా ఉంచండి. నేను నమ్ముతున్నాను నా దేవుడు సహాయం చేస్తాడని అంటే వరి అవ్వడం పక్కన పెట్టండి. రియల్గానే నమ్మండి ఆ విషయాన్ని. దాని గురించి సంతోషంగా జీవించడం నేర్చుకుందాం. నువ్వు సంతోషంగా లేకుండా నీ సంతోషాన్ని హరింపజేసే విషయాలు 100 ఉండొచ్చు, కానీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు నీ విశ్వాసానికి సంబంధించిన విషయం అది, దాన్ని యాక్టివ్గా ఉంచుకోవడం నేర్చుకుందాం. ద నెక్స్ట్ పార్ట్, టేమ్ ద టంగ్ అండ్ టేమ్ ద హార్ట్. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ అధ్యాయం 12వ వచనం వరకు. నీ నాలుకను జాగ్రత్తగా కాపాడుకో, అలానే నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. కాపాడుకోవడం మాత్రమే కాదు, దాని ట్రైనింగ్ ఇవ్వు. నీ నాలుకకి ట్రైనింగ్ ఇవ్వు, నీ హృదయానికి ట్రైనింగ్ ఇవ్వు. ఏంటి నాలుక యొక్క విశిష్టత? ఈ భాగం మనకు తెలియజేస్తుంది. ద టంగ్ ఈజ్ పవర్ఫుల్ అండ్ హార్డ్ టు కంట్రోల్. టంగ్ ఎలాంటిదట? ఇట్స్ పవర్ఫుల్, అట్ ద సేమ్ టైం హార్డ్ టు కంట్రోల్. చిన్న అగ్గిపుల్ల అడవంతటిని తగలబెట్టేస్తే చిన్న నాలుక మన జీవితం మొత్తాన్ని కూడా అతలాకుతలం చేసేస్తుంది. మాట్లాడే మాటలను బట్టి ఎంతమంది కుటుంబాలు కూలిపోవడం లేదు. మాట్లాడే మాటలను బట్టి ఎంతమంది సంఘాలు నాశనం అవడం లేదు. మాట్లాడే మాటలను బట్టి ఎంతమంది జీవితాలను మనం హర్ట్ చేస్తూ ఉంటాం. ఒకసారి చెప్పేసిన తర్వాత ఐ డెంట్ మీన్ ఇట్ అని అంటే కుదరదు. జరగాల్సినటువంటిది జరిగిపోయింది. Now it takes time to come back. సో మన యొక్క నాలుక చాలా పవర్ఫుల్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. బైబిల్ అయితే ఏం చెప్తుందంటే జీవ మరణాలు నాలుక వశంలో ఉన్నాయి. నీ జీవమైన నీ నాలుక వశంలోనే ఉంది, నీ మరణమైన నీ నాలుక వశంలోనే ఉంది. నువ్వేం మాట్లాడుతున్నావు అనే దాన్ని బట్టి నువ్వు జీవంలో కొనసాగుతావు, లేకపోతే మరణంలో కొనసాగుతావు. కొంతమంది మాటలు వింటుంటే అబ్బా ఎంత ఆశలు ఉన్నాయి, ఎంత కోరికలు ఉన్నాయి, ఎంత చేయాలి, ఎంత సాధించాలి అన్నట్టుగా ఉంటాయి. ఇంకొంతమంది మాటలు వింటూ ఉంటే నీకున్న ఆశలు చచ్చిపోతాయి. వెంటనే ఏదో ఒక ఐస్ లాగా మారిపోతావు. ఇంకేం లేదు, ఇంతే ఇంక జీవితం, ఉపయోగం ఏంటి, ఎంత ఉంటే ఏంటి. ఒక్కసారిగా మనం నిరాశవాదంలోకి వెళ్ళిపోతుంటాం. నీ మాటలు కొంతమందిని ఉజ్జీవింపజేస్తే అదే మాటలు నిరుత్సాహం కూడా చేయగలుగుతాయి. కాబట్టి మాటల విషయంలో, ప్రాముఖ్యంగా నువ్వు మాట్లాడే విషయంలో జాగ్రత్త చూసుకోండి. నీ మాటల్లో శక్తి ఉంది, నువ్వు పలికే విషయంలో శక్తి ఉంది. ఇందాక మనం అన్నాం, నువ్వు శోధించబడుతుంటే దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని అనకూడదు. అనకు, అబద్ధాలు మాట్లాడకు, చెప్పకు వాటిని. దేవుడు నిన్ను చేయట్లేదు, దేవుడు నిన్ను మంచిగా చూసుకుంటున్నాడు. ఆయన నీకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు, ఆయన నిన్ను ముందుకు నడిపించేటువంటి వానిగా ఉన్నాడు. ఆపేటువంటి దేవుడుగా లేడు. నీ నాలుక ఏం మాట్లాడుతుందో అది జాగ్రత్తగా చూసుకోండి. దేవుడు ఒక మాట చెప్తే అది జరుగుతుందట. మన దేవుడు ఎలా కలుగు చేశాడంటే నీ మాటల్లో జీవాన్ని ఇచ్చాడు దేవుడు. నువ్వు మాట్లాడితే జరగాలని దేవుడు ఆశపడుతున్నాడు. సో స్పీక్. సామెత గ్రంథం చాలా చక్కగా వీటి గురించి మాట్లాడుతుంది. నీ మాటలు ఉప్పు వేసినట్టుగా రుచిగా ఉండాలట, కృపాసహితంగా ఉండాలి. సమయోచితమైన మాట వెండి పళ్ళెంలో పెట్టబడిన బంగారు పండు వంటిది.
ఎంతో మధురమైనటువంటిది. మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది. మాటల ద్వారానే రేగడం లేకపోతే చల్లారి పడిపోవడం రెండు జరుగుతాయి. మాటల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 3వ అధ్యాయం దాని గురించి మనకు చాలా స్పష్టంగా మాట్లాడుతుంటుంది. ఎంత పెద్ద ఓడనైనా చిన్న దిక్సూచితోటి కంట్రోల్ చేసేస్తారంట. ఇటు తిరగాలి అంటే అటు తిరగాలి, మొత్తం ఓడ మొత్తం తిరగాలి, అది ఎంతదైనా కావచ్చు. సో మన యొక్క నాలుకను మనం సాధు చేసుకుంటే మన సర్వ శరీరాన్ని సాధు చేసుకోగలుగుతామంట. నేను ఎప్పుడు ఈ విషయం చెప్తాను, నీ హృదయం నీకు కనబడకపోవచ్చు, బట్ నీ హృదయం నీకు వినపడుతుంది. ఎలా? నీ మాటల్లో. నీ మాటలకు ఒక ఫిల్టర్ వేసి చూసుకుంటూ గడుపు. ఒక వారం రోజులు నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావో, ఎలాంటి పరిస్థితుల్లో నీ మాటలు ఎలా ఉన్నాయో, రహస్యంగాను వ్యక్తిగతంగాను అలానే బహిరంగంగాను ఎలా ఉన్నాయో నీకు నువ్వుగా ఒక ఫిల్టర్ వేసుకొని ఆలోచించుకో. నీ హృదయం కంపు కొడుతుందా లేకపోతే పరిశుద్ధంగా ఉందా నీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు చెప్పారు మత్తయి సువార్తలో, ఇదిగో నీ హృదయంలో ఏది ఉంటే అదే బయటకు వస్తుంది. నీ హృదయంలో ఏది నింపబడుతుందో నోట్లో నుంచి అదే బయటకు వస్తుంది. లేదు నేను జోక్గా మాట్లాడాను, లేదు అప్పటికప్పుడు ఏదో అన్నాను, కుదరదు. నీ హృదయంలో ఉన్నదే బయటకు వచ్చింది. నువ్వు గమనించుకోకపోయినా నీ లోపల ఉన్నటువంటి బిలీఫ్ సిస్టమ్ బయటకు వస్తుంది. నీ లోపల ఏదైతే నింపుకుంటున్నావో అది బయటకు వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. మన హెల్త్ గురించి మనం చూసుకుంటున్నప్పుడు లోపలికి వెళ్ళే వాటినే కాదు, బయటకు వచ్చేదాన్ని కూడా గమనించుకోవాలని చెప్తారు. ఎందుకని? నీ లోపల ఎలా ఉందో అదే తెలియజేస్తుంది అనమాట. వెల్, మన యొక్క టంగ్ ఇస్ పవర్ఫుల్. మరొకటి, ట్రూ విజ్డమ్ ఈజ్ పీసబుల్. నిజమైనటువంటి జ్ఞానం ఎట్లాంటిది అని అంటే అది చాలా చక్కగా ఉంటుంది. దెయ్యముల జ్ఞానం గురించి కూడా మనం ఇక్కడ చదువుతాం. నేను 3వ అధ్యాయం 13 వచనం నుంచి చదువుతున్నాను. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది కాక భూ సంబంధమైనదియును ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. 16వ వచనం, ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే 17వ వచనం చూడండి, పైనుండి వచ్చు జ్ఞానము ఎట్లాంటిది? మొట్టమొదట పవిత్రమైంది, తరువాత సమాధానకరమైంది, 3వది మృదువైంది, 4వది సులభంగా లోబడుతుంది, 5వది కనికరముతో ఉంటుంది, 6వది మంచి ఫలముతో నిండుకొనినది, పక్షపాతము వేషధారణ లేనిది, నీతి ఫలము సమాధానం చేయువారికి సమాధానం ముందు విత్తబడును. పైనుంచి వచ్చే జ్ఞానం ఎలాంటిది అనే దాని గురించిన లక్షణాలు మనం చూస్తున్నాం. ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రూ విజ్డమ్ ఎలా ఉంటుందట చూసుకోండి ఒకసారి. అండర్లైన్ ఇన్ యువర్ బైబిల్స్. పవిత్రమైంది, అపవిత్రత ఉండదు. పైనుంచి వచ్చే జ్ఞానం నిన్ను అపవిత్రపరచదు. అపవిత్రమైన కార్యాలు చేయడానికి నిన్ను ప్రేరేపించేటువంటిది జ్ఞానం కాదు. పవిత్రమైంది, సమాధానకరమైంది. అసమాధానాన్ని క్రియేట్ చేయడం దానికి తెలీదు. మృదువైంది, కఠినంగా ఉండేది కాదు, సులభంగా లోబడిపోతుంది. గర్వంగా ఉండేటువంటి జ్ఞానం కాదు అది. కనికరంతో మంచి ఫలములతో నిండుకొనినటువంటిది. పక్షపాతం ఉండదు, వేషధారణ ఉండదు. పైనుంచి వచ్చే జ్ఞానానికి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్. పైనుంచి రాని జ్ఞానం గురించి మన పైన చదువుతున్నాం. భూ సంబంధమైనటువంటి జ్ఞానం, ప్రకృతి సంబంధమైనది, దయ్యాల జ్ఞానం వంటిది అట్లాంటి. కాన్ఫ్లిక్ట్ కమ్స్ ఫ్రమ్ ఇన్నర్ డిజైర్స్. ఇందాక మనం దురాశల గురించి చదువుకున్నాం. ఇప్పుడు మనం మనలో ఎదుర్కొనేటువంటి ఆ కాన్ఫ్లిక్ట్స్ గురించి 4వ అధ్యాయం చదువుతాం. 1వ వచనం, మీలో యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుతున్నాయి? మీ అవయవాల్లో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేస్తున్నారు, మత్సరపడుతున్నారు కానీ సంపాదించుకోలేరు. పొట్లాడుతున్నారు, యుద్ధం చేయుదురు కానీ దేవుణ్ణి అడుగునందున మీకేమీ దొరకదు. నీ ప్రయత్నంలో నువ్వు పోరాడుతున్నావు, పొట్లాడుతున్నావు, కొట్లాడుకుంటున్నావు, ఆశిస్తున్నావు కరెక్టే, కానీ నీకు దొరకట్లేదు. ఎందుకంటే దేవుణ్ణి అడగట్లేదు. నువ్వు నీ ప్రయత్నం చేస్తున్నావు, పోరాడుతూనే ఉన్నావు. నీ పోరాటాల్లో నువ్వు ముందుకు వెళ్తున్నావు. ఆయన్ని అడగడానికి బదులుగా నీ ప్రయత్నాల్లో, సొంత ప్రయత్నాలను ముందుకు సాగుతున్నావు.
నీ ఇచ్చల నుంచి వచ్చింది అది. సుఖాభిప్రాయం, భోగేచ్ఛల నుంచి వచ్చినటువంటిది ఇది. కాబట్టి ఆ కాన్ఫ్లిక్ట్ ఏదైతే వస్తుందో, శోధన ఏదైతే వస్తుందో, టెంప్టేషన్ ఏదైతే వస్తుందో, దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి. 3వ వచనం, మీరు అడిగినను, ఒకవేళ దేవుని దగ్గరకు అడుగుతున్నానన్నా అన్నారు అనుకోండి, ఏం అడుగుతున్నారు? మీ భోగముల నిమిత్తం వినియోగించుటకే దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకడం లేదు. 4వ వచనం, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. రెండూ కుదరదు. నేను లోకంతో స్నేహం చేయాలి, దేవునితో నేను స్నేహం చేయాలి. కుదరదు. నువ్వు లోకంతో స్నేహం చేస్తే దేవునికి శత్రువు అవుతావు, నువ్వు దేవునితో స్నేహం చేస్తే లోకానికి శత్రువు అవుతావు. మనం ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలంటే కుదరదు. లోకం దగ్గరికి లోకంలాగా, దేవుని దగ్గరికి వచ్చి దేవునిలాగా, అది నీకు నాశనాన్ని తీసుకొస్తుంది. కానీ ఎప్పుడు కూడా కృపను నువ్వు పొందుకోవడానికి దూరంగా వెళ్ళిపోతున్నావు అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, డోంట్ జడ్జ్ అదర్స్. ఇతరులను మనం తీర్పు తీర్చేవారిగా ఉండొద్దు. 11వ వచనం, సహోదరులారా, ఒకరికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ఆలోచించకండి. ఇంకొకరికి విరోధంగా మాట్లాడడం మానేయండి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుతున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రము నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అసలు నువ్వెవడివి? వేరే వాళ్ళకి తీర్పు తెచ్చిన నువ్వెవడివి? వాడి జీవితం అలా అయిపోతుంది, వాడి జీవితం ఎలా అయిపోయింది, వాడు ఎలాంటి వాడే, అంతే. నువ్వెవడవు అసలు? నీకు పని లేదు. వేరే వారిని తీర్పు తెచ్చడానికి నీకు పని లేదు. అంటే దాని అర్థం ఏంటి? నీతో పాటుగా ఉన్నటువంటి వాళ్ళని తప్పు తెద్దుద్దా, సరిచేయొద్దా? అది కాదు మనం మాట్లాడుతుంది. ఒక వ్యక్తి యొక్క బాగోగులు కోరుకొని నువ్వు చెప్పాలనుకున్నప్పుడు వ్యక్తిగతంగా కూర్చొని మాట్లాడండి, తెలియజేయండి. కానీ ఆ వ్యక్తిని తీర్పు తీర్చుకుంటూ ఆ వ్యక్తి ఇలాంటోడు, ఆ వ్యక్తి అలాంటోడు అని ఆ వ్యక్తి లేనటువంటి సమయాల్లో కొండాలు చెప్పుకోవడం, చాడీలు చెప్పుకొని ఎందుకు బ్రతుకుతున్నావు? ఉపయోగం ఏంటి? తీర్పు తీర్చేస్తున్నావు కదా, ఆ వ్యక్తి ఇలాంటోడు అని చెప్పేస్తున్నావు. నీ జీవితంలో మార్పులు జరగలేదా? దేవుడు నిన్ను మార్చలేదా? ఆ వ్యక్తిని కూడా మారుస్తాడు. ఆ వ్యక్తి ఇలాంటోడు అని చెప్పకు. ప్రస్తుతానికి ఆ వ్యక్తి అలా ఉన్నాడు. ప్రార్థన చేయి, సహాయం చేయి, కౌన్సిల్ చేయి. అంతేగాని తీర్పు తీర్చేసి ఇలాంటోడు అంతే, నాశనం అవుతాడు, వెళ్ళిపోతాడు, నరకానికి వెళ్ళిపోతాడు అనేటట్టుగా ఎవరిని కూడా మనం తీర్పు తెచ్చడానికి నువ్వెవడు? అది దేవుని స్థానం. అది ఒక వ్యక్తికి అట్లాంటి తీర్పు తెచ్చడానికి మనకి ఉపయోగం లేదు. ఏం చేద్దాం? బిఫోర్ స్పీకింగ్ ఇన్ యాంగర్ క్రిటిసిజం, కోపంతో తప్పుదిద్దడం కోసం నువ్వు మాట్లాడే ముందుగా ఈ క్వశ్చన్ అడగండి, ఈజ్ దిస్ విజ్డమ్ ఫ్రమ్ అబౌవ్? ఇందాక మనం చదివాం కదా, ఇది నిజమైనటువంటి జ్ఞానమేనా? ఇప్పుడు నేను మాట్లాడేది ఉపయోగపడేదేనా? ఇది సమాధానకరంగానే ఉందా? ఇది పవిత్రంగానే ఉందా? ఇది మృదువుగానే ఉందా? లేకపోతే నా కోపంలో మాట్లాడుతున్నానా, మత్సరంతో మాట్లాడుతున్నానా? పైన మనం చదువుతున్నాం 15వ వచనంలో మనం చదువుతాం, 14వ వచనంలో, 14-15వ వచనంలో దెయ్యాల జ్ఞానం అంట. 16వ వచనం మనం చూస్తాం, మత్సరం వివాదం ఎక్కడుంటుందో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యం ఉంటుంది. మత్సరం, వివాదం, కొట్లాట ఎక్కడుంటుంది అక్కడ నీచమైన ప్రతి కార్యం వచ్చేస్తుంది దానిలోకి. కానీ పైనుంచేటువంటి వచ్చే జ్ఞానం దాన్ని మార్చేస్తుంది. సో మనం కోపంతో మనం మాట్లాడేటప్పుడు చూసుకోండి, అది పైనుంచి వచ్చే జ్ఞానమా లేకపోతే నీకు అసూయతో మాట్లాడుతున్నావా? ఏదో ఒక దెబ్బ తగిలినటువంటి వ్యక్తిలాగా నువ్వు మాట్లాడుతున్నావా? పైనుంచి వచ్చే జ్ఞానంతో మనం మాట్లాడడానికి జాగ్రత్త పడాలి. యూ హ్యావ్ టు స్పీక్ విత్ ప్యూర్ విజ్డమ్. గోయింగ్ ఇన్ టు ది నెక్స్ట్ వన్, ది లాస్ట్ వన్, ఫెయిత్లో H, hold on with humility and patience.
అంతవరకు నమ్మకంగా జాగ్రత్తగా సహించుకొని ఉండండి. 4వ అధ్యాయం 13వ వచనం నుంచి 5వ అధ్యాయం 20వ వచనం వరకు మనం చదువుతాం. దీనిలో 4 విషయాల్ని త్వరగా మనం మాట్లాడుకుందాం. నెంబర్ 1, డోంట్ బోస్ట్ అబౌట్ టుమారో. నేను రేపు అది చేయబోతున్నా, ఇది చేయబోతున్నాను, నేను ఇలా గొప్ప అవ్వబోతున్నాను, అది సాధించబోతున్నాను, ఇది సాధించబోతున్నాను అని దాని గురించి గొప్పలు చెప్పుకోకు. 13వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చదువుతాం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదిద్దాం రండి అని చెప్పుకుంటున్నారేమో. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఇంకా ఇంకా 2 సంవత్సరాలు అయితే నా జీవితం సెట్ అయిపోతుంది అని అనుకుంటున్నావేమో. లేదు లేదు, నీ జీవితం రేపు ఉంటుందా లే ఉండదా నీకు తెలుసా? అది లేదు కదా. కాబట్టి రేపటి గురించి నువ్వు గొప్పలు చెప్పుకోకు. నెంబర్ 2, మరి గొప్పలు చెప్పుకోకుండా ఏం చేయాలి? ఇంతకీ మనం అక్కడ చదువుతున్నాం, ప్రభువు చిత్తం అయితే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకోవాలి. రేపు అనేది నా చేతిలోది కాదు, మన ఫ్యూచర్ అనేది నా కంట్రోల్లో లేదు, ఇది దేవుని కంట్రోల్లో మాత్రం ఉంది అని గుర్తించి దేవుని చిత్తం అయితే నేను ఇది చేస్తాను, నేను దేవుని చిత్తం అయితే రేపు దొంగతనం చేస్తానని చెప్తావా ఎప్పుడన్నా? అదనమాట. నీ మీద నువ్వు ఆధారపడలేదు, అక్కడ దేవుని మీద ఆధారపడుతున్నావు. నువ్వు దేనికోసం ఎదురు చూస్తావు అనే దాన్ని ఇది కట్టివేస్తుంది. దురాశల చేత నువ్వు డ్రీమ్ చేయకుండా ఇది నిన్ను కట్టిపడేస్తుంది, ఆపేస్తుంది. దేవుని చిత్తమైతే నేను ఇచ్చేస్తాను, దేవుని చిత్తమైతే రేపు మనం కలిసి పని చేద్దాం, దేవుని చిత్తమైతే మనం ఈ ప్రాజెక్ట్ని చేద్దాం, దేవుని చిత్తమైతే ఆయన్ని మనం ఇన్వాల్వ్ చేయకుండా నేను చేసేద్దాం రేపు అని అంటే ఏమైపోద్దో తెలుసా నీకు? ఈరోజు ఏమైపోద్దో తెలుసా? రేపు ఉంటావో ఉండవో తెలుసా? మన చేతుల్లో లేదు కదా. అది మనం ఫేస్ చేయాల్సిన విషయం. నెక్స్ట్ వన్, వార్నింగ్ టు ది ఎక్స్‌ప్లాయిటేటివ్ రిచ్. ధనికులుగా ఉన్నటువంటి వారు ఎలా ఉండాలి అనే విషయంలో 5వ అధ్యాయం బోధిస్తుంది. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చేటి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనం చెడిపోయింది, మీ వస్త్రాలు చిమ్మెటగొట్టాయి, మీ బంగారం వెండి తుప్పు పట్టిపోయాయి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్ని వలె మీ శరీరాలను తినివేస్తుంది. 4వ వచనం, ఏం చేయాలి ధనికులు? ఇదిగో మీరు మీ చేలు కోసిన పని వారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చెవుల్లో చొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమందు మీ హృదయములను పోషించుకుంటురి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు. ధనం కలిగినటువంటి వారులారా, మీ కన్నులు నెత్తికొచ్చేసాయి. ఎవరిని పడితే ఏది పడితే అది నేను అనేయచ్చు, చేసేయచ్చు. అదేమంటే నాకు డబ్బు ఉంది, నాకు బలం ఉంది, నాకు బలగం ఉంది, నేను దేనైనా కొనేయచ్చు అనేటువంటి విధంగా నువ్వు ఉంటున్నావేమో. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మన ధనం ఎప్పుడు కూడా మనల్ని వేరే వాళ్ళ యొక్క జీవితాలని పాడు చేసేదిగా ఉంచకూడదు. పని చేయించుకుంటారంట ధనవంతుడు, కానీ వాడికి డబ్బులు మాత్రం ఇవ్వడంట. డబ్బులు లేక కాదు, డబ్బులు ఎక్కువైపోయినాయి మళ్ళా, కానీ సమయానికి ఇవ్వడు. పని చేయించుకున్న వాడికి కూలి సరిగా ఇవ్వడు, వాళ్ళు సరిగా చూసుకోడు. అదేమంటే నా దగ్గరికి వస్తావు, నువ్వు ఎక్కడికి పోతావు, మహా అయితే చిన్నగానే తీసుకుందులే. వాడికి రావాల్సిన దాన్ని వాడికి ఇచ్చేయచ్చుగా, ఎందుకు బిగపట్టుకొని కూర్చుంటావు? అది వాళ్ళ బుద్ధి ఆ విధంగా మారిపోతుందట. ఎక్స్‌ప్లాయిటేటివ్ రిచ్లో ఉన్నటువంటి వాళ్ళలో అందరూ ఎలా ఉన్నారని చెప్పడంలా, కానీ ఎవరైతే ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకుండా బిగపట్టుకొని కూర్చుంటున్నారో నశించిపోతున్నారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. రిచ్ ఆపర్చునిటీస్లో రిచ్గా ఉంటారు కొంతమంది, దానిలో ఇంకొకరికి ఆపర్చునిటీ ఇవ్వడం అంటే కుదరదంటారు. ఏ విషయంలో నువ్వు రిచ్గా ఉన్నా ఆ రిచ్నెస్ విషయంలో ఏం చేస్తున్నావు అనే దాన్ని పట్టించుకోండి, లేకపోతే దానివలన నువ్వు శ్రమనే కొని తెచ్చుకుంటున్నావు. నెంబర్ 3, బీ పేషెంట్ లైక్ ఫార్మర్ ఫర్ హార్వెస్ట్. 7వ వచనం నుంచి 11వ వచనం వరకు 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రభువు రాకడ కోసం ఓపిక కలిగి ఉండండి. ఒక రైతు ఓపిక కలిగి ఉన్నట్టుగా, రైతు పంటను వేస్తాడు, వేసిన తర్వాత ఓపికతో ఎదురు చూస్తాడు. తను నాటినటువంటి విత్తనాలు ఫలించడం కోసం ఓపికతో ఎదురు చూస్తాడు. రోజు గుంటలు తీసి వస్తున్నావా అని అడగడుగా, కూర్చొని చూస్తూ ఉంటాడు. ఎప్పుడు పెరుగుతుందా, ఎప్పుడు పెరుగుతుందా, ఎలా పెరుగుతుందా, ఎప్పుడు పంటకు వస్తుందా, ఎప్పుడు పైరుకు వస్తుందా చూస్తూ ఉంటాడు. ఓపిక, ఓర్పు.
అన్నీ ఒకసారి వచ్చేయాలని కుదరవు. జీవితంలో చాలాసార్లు ఇదే ఉంటుంది, తొందరపాటు ఉంటుంది. ఈరోజు నేనేం సాధించలేకపోయాను, అది నేను చేయలేకపోయాను, ఇది చేయలేకపోయాను, అది చేయలేకపోయాను. నో. ఈరోజు నువ్వు చేయగలిగింది ఓపికతో కనిపెట్టి ఈరోజు చేయాల్సింది మాత్రం చేయి. పంట ఒకసారి వస్తుంది, మిగతాదంతా ఎదిగింపు కాలం. ఏమండి, ప్రతిరోజు నేను చేనికి వెళ్తాను పంట కోసుకుంటానంటే కుదురుతుందా? లేదు. నాటే టైంలో నాటాలి, దున్నే టైంలో దున్నాలి, నాటే టైంలో నాటాలి, తర్వాత నీరు పోసే టైంలో నీరు పోస్తూ ఉండాలి, దానిలో కలుపు తీసే టైంలో కలుపు తీస్తూ ఉండాలి. అది బాగా పెరిగి ఏపుగా వచ్చిన తర్వాత ఫలం వస్తుంది. నాకు ప్రతిరోజు ఫలం రావాలి అనేటువంటి దాంతో మనం కూర్చుంటే కుదరదు. లెట్ ఇట్ గ్రో, లెట్ ఇట్ గ్రో, లెట్ ఇట్ గ్రో. దెర్ ఈస్ అ టైమ్ కమింగ్. అప్పుడు నీకు ఆ ఫలం వస్తుంది. పేషెంట్గా ఉండడం, ఒక రైతు వలె పేషెంట్గా మనం ఉండాలి. అందుకే మనం సహించిన యోబు గురించి 11వ వచనం చదువుతాం. సహించిన వారిని ధన్యులమని చెప్పుకుంటున్నాము కదా. మీరు యోబు యొక్క సహనము గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. జాలి కనికరం వచ్చిందట. తను పొందుకున్న శ్రమల్లో నుంచి, ఆ యొక్క అనుభవంలో నుంచి జాలి కనికరాన్ని నేర్చుకోగలిగాడు. యోబు దగ్గరకు వచ్చిన స్నేహితులు అంటున్నారు, యోబు నువ్వేదో తప్పు చేశావు, నువ్వు పాపాత్ముడు, నువ్వేదో చేశావు కాబట్టి ఇవన్నీ నీకు వచ్చాయి. అవన్నీ వింటున్నటువంటి ఈయనలో జాలి పెరిగిందట, కరుణ పెరిగిందట, తన ఇతరులను ట్రీట్ చేసే విధానంలో మార్పు వచ్చేసింది అనే విషయాన్ని ఆ సహనంలో నుంచి వారిని నేర్చుకున్నాడని మనం గుర్తిస్తున్నాం. అండ్ దెన్ ద లాస్ట్ వన్, ప్రే ఫర్ వన్ అనదర్. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. మీలో ఎవరైనా సంతోషంగా ఉంటే పాటలు పాడండి, కీర్తనలు పాడండి. పాటలు పాడడం అంటే 2 సార్లు ప్రార్థించడంతో సమానం అని చెప్పుకుంటాం. సెయింట్ అగస్టిన్ సెడ్ దట్. 14వ వచనం మనం చూస్తాం. మీరు ఎవరైనా రోగ్యం ఉంటే ప్రార్థన చేయండి. మీరు ఎవరైనా కష్టపడుతుంటే ప్రార్థన చేయండి. శ్రమల్లో ఉంటే ప్రార్థన చేయండి. అదైతే మనం చేయొచ్చు కదా. దాని గురించి 10 మందితో మాట్లాడుకోవడము, దాని గురించి ఇంకేదో చేయడము, వాటన్నిటికంటే బదులుగా ప్రార్థించండి. విశ్వాససహితంగా నువ్వు ప్రార్థన చేస్తే ఆ రోగి స్వస్థపరచబడతాడు. పాపం చేసిన వాడైతే దాని నుంచి కూడా క్షమించబడతాడు. సో ప్రార్థించండి. అలానే ప్రార్థనలో ఇంకో భాగాన్ని మనం చూస్తున్నాం, ఒకరి పాపాలు ఒకరితో ఒప్పుకోండి. ప్రార్థించడం ఏదో పైన ప్రభు అది ఇచ్చేసండి అని కాదు. డీప్ కాన్వర్జేషన్స్ని కలిగి ఉండండి. వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నప్పుడు కూర్చొని మాట్లాడండి. వాళ్ళు పాపం చేస్తే ఆ పాపాలను ఒప్పుకోండి, నీ పాపాన్ని కూడా ఒప్పుకో, సరి చేసుకోండి. ఇద్దరు మనఃపూర్వకంగా ప్రార్థన చేయండి, దేవుడు అనుగ్రహించిన నీతిని పొందుకొని. 16వ వచనం, మీ పాపంలో ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది. కలిసి ప్రార్థించండి. ఏలియా అంట మన స్వభావం కలిగిన వాడే. ఎలాంటి వాడు? ఎగ్జాక్ట్లీ మనలాంటి వాడే. మనలాగా కోపం ఉంటుంది, మనలాగా భయం ఉంటుంది, మనలాగా పిరిగితనం ఉంటుంది, మనలాగా రోషం ఉంటుంది. ఒక్కో సమయంలో ఒక్కోటి కనపడతాయి. కానీ ఆయన విశ్వాసంతో ప్రార్థిస్తున్నప్పుడు, ఆసక్తితో ప్రార్థించినప్పుడు, అందరం చెప్దాం ఆసక్తి. ప్రార్థన ఆసక్తి లేకుండా ప్రార్థన చేస్తే ఉపయోగం లేదనమాట. ఒకసారి చెప్తుంటాను, ప్రార్థన చేద్దామా అని అనగానే మన ట్రైనింగ్లో కొంతమంది కూర్చొని చేద్దామన్నా, ప్రార్థన చేద్దామన్నా. ఆసక్తితో ప్రార్థన చేయి, లేకపోతే ఇంటికి వెళ్ళు. ఉపయోగం లేదు నీ ప్రార్థనకి. ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఆ రోజు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. కొండ మీదకి వెళ్ళి వర్షం పడకూడదు, ఆగిపోయింది వర్షం. వర్షం పడాలి అనే దానికోసం ఇంకా కష్టపడి ప్రార్థన చేస్తున్నాడు. 7 సార్లు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి వాళ్ళ సేవకుని పిలిచి, అయ్యా ఒకసారి కొండ మీదకి ఇంకొంచెం పైకి వెళ్ళి చూడు, వర్షం ఏమైనా వస్తుందేమో. చుట్టూ చూస్తాడు, ఏమీ రావట్లేదు. చివరికి 7వ పైకి వెళ్ళినప్పుడు కనపడుతుందంట, అరచేతి అంత మేఘం కనపడుతుందంట. అరచేయి అంత మేఘం కనపడుతుందంటే ఈయన ఇంకప్పుడు లేస్తాడు ప్రార్థనలో నుంచి. వర్షం రాబోతుందని చెప్పి రాజుకి. అలా ప్రార్థన చేసిన ఆయన గుర్రాల కంటే ముందు పరిగెత్తాడట. పరిగెత్తి వెళ్ళిపోయాడు. గొప్ప వర్షం, 3.5 సంవత్సరాల తర్వాత కురిసినటువంటి వర్షం. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే వచ్చింది వర్షం. మనలాంటి స్వభావంలో ఏమన్నా వీళ్ళు ఏమైనా దేవదూతలు ఏం కాదు, ఎగ్జాక్ట్లీ మనలాంటి వాళ్ళే. ఆయన ప్రార్థన చేస్తాడు, ప్రభువా నా ప్రాణం తీసుకో ప్రభువా, నేను ఉండలేను ప్రభువా, నేను బ్రతకలేను ప్రభువా, నన్ను చంపే ప్రభువా, నన్ను తీసేసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తాడు ఈ మనిషి. అంతకు ముందు రోజే 600 మందిని లేపేశాడు. అలా ముందు నిలబడి ప్రార్థన చేసి ఆకాశం నుంచి అగ్ని వచ్చేసింది. బయలు ప్రవక్తల్ని, అష్టారోతు ప్రవక్తల్ని చంపేశాడు. కానీ తర్వాత రోజు భయం వచ్చేసింది. మళ్ళీ
రాణి ఒక లెటర్ పంపించింది, రేపు నీ ప్రాణం కూడా పోద్ది అని. కానీ పరిగెత్తాడట మనిషి. 40 రోజులు ఆకుండా పరిగెత్తాడు. 40 రోజులు, నెల 10 రోజులు ఆకుండా పరిగెత్తాడు ఒక చోట నుంచి ఒక చోటకి. మనలాంటోడే. అర్థమవుతుందా? ఒకసారేమో నేను ఏదైనా సాధించగలుగుతానని చేస్తాం, ఇంకోసారికేమో నా వల్ల కదా, ఇంకా అయిపోయింది నా పని. తిండి తింటానికి కూడా కుదరకపోతే దేవదూతలు వచ్చి ఆహారం పూజించి హెల్ప్ చేశాయట. దేవుడు కూడా మనకు అలానే చేస్తున్నాడు. మన నిద్ర లేపుతున్నాడు, పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ప్రాణం విసిగిపోయిందట ఏలియాది. అయినా కూడా ప్రార్థించినప్పుడు, ఆసక్తితో ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థించింది జరిగింది. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ప్రే ఫర్ వన్ అనదర్. దాంతోపాటుగా చివరి స్టేట్మెంట్ ఇంకోటి కూడా మనం రాసుకోగలిగితే, ఇతరులని పట్టించుకోండి. 19:20. నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. నశించిపోతున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలని తప్పించేవారిగా ప్రయాసపడండి. ఏం చేద్దాం? నెంబర్ 1, మన పరిస్థితుల్లో దేవుని చిత్తం అయితే, ప్రభు చిత్తం అయితే ఇది చేస్తాను, ప్రభు చిత్తం అయితే అది చేస్తానని చెప్పుకోవడం నేర్చుకుందాం. ప్రభు చిత్తం అయితే చెప్దాం ఒకసారి. ప్రభు చిత్తం అయితే. ప్రతి దానికి ముందుగా ఈ యొక్క మంత్రాన్ని వాడదాం. ప్రభు చిత్తం అయితే, ప్రభు చిత్తం అయితే, ప్రభు చిత్తం అయితే. పనులు తప్పించుకోవడానికి వాడమని కాదు నేను చెప్తుంది. ఇది అది తప్పించుకోవడానికి, ఇది తప్పించుకోవడానికి కాదు. లిటరల్గా ప్రభు చిత్తం అయితే ఇది ఖచ్చితంగా చేస్తాను నేను. అలానే ప్రే ఫర్ అదర్స్ వెన్ ఇన్ నీడ్. నీ జీవితంలో అవసరతల్లో, కష్టాల్లో, శ్రమల్లో ఉన్నటువంటి జనం నీకు తారసపడినప్పుడు ఖచ్చితంగా వారి కోసం ప్రార్థించు. ప్రార్థించకుండా ఎక్కడికి వెళ్ళకు. సమయం ఇవ్వు, విను, ప్రార్థించు, ఆసక్తితో ప్రార్థించు, మార్పు కోసం ప్రార్థించు. దేవుడు కార్యం చేస్తారు. అలానే ఇన్ ది లాస్ట్, డోంట్ గివ్ అప్ ఆన్ పీపుల్ వెన్ దే ఫెయిల్. People fail, you fail, I fail, we fail, but don't give up on them. Stand with them. నడిపించండి, అవకాశాన్ని ఇవ్వండి, నేర్పించండి, ఆత్మని రక్షించండి. మీ పాపాలన్నీ కప్పివేయబడేటట్టుగా అది ఉపయోగపడతాయట. లెట్స్ మేక్ షూర్ మనందరం కూడా నేను గొప్ప, నువ్వు తక్కువ అనేటువంటి మనస్తత్వం అవసరం ఉండడానికి వీలే లేకుండా మనం జాగ్రత్త పడదాం. ఇన్ ది లాస్ట్, యాకోబు పత్రికలో మనం నేర్చుకునేటువంటి విషయం, రియల్ ఫెయిత్ ఆల్వేస్ షోస్ అప్ ఇన్ రియల్ లైఫ్. నిజమైన విశ్వాసం మన జీవితంలో కనపడుతుంది. ఎలాంటి సందర్భాల్లో? ఇన్ హౌ యూ హ్యాండిల్ ట్రయల్స్. నువ్వు ఎదుర్కొనేటువంటి కష్టాలని ఎలా ఎదుర్కొంటున్నావు అనే దాన్ని బట్టి నీ విశ్వాసం తెలుస్తుంది. అలానే హౌ యూ ట్రీట్ పీపుల్. ప్రజలను నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావు అన్నదాన్ని బట్టి నీ విశ్వాసం ఎలాంటిది తెలియజేయబడుతుంది. అలానే కంట్రోల్ యువర్ టంగ్. నీ నోటిని, నీ నాలుకను ఎలా కంట్రోల్ చేసుకుంటున్నావు అన్నదాన్ని బట్టి నీ విశ్వాసం బయటకు వస్తుంది. అండ్ వెయిట్ ఆన్ గాడ్. దేవుని మీద ఎలా కనిపెట్టుకుని ఉంటున్నావు, నువ్వు వేచి ఉంటున్నావు అన్నదాన్ని బట్టి నీ విశ్వాసం ఆధారపడి ఉంటుంది. సహనం కలిగి ఉంటున్నావా, ఓర్పుతో ఉంటున్నావా, నువ్వు తొందరపడిపోతున్నావు ప్రతిదానికి, ఇంకా ఎప్పుడు ఇంకా ఎప్పుడు ఇంకా ఎప్పుడు అంటున్నావా? ఓర్పు, ఓర్పు. సో ఈరోజు యాకోబు పత్రికలో 5 అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఫెయిత్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనకున్నటువంటి ట్రయల్స్లో మనం ఎలా ఉండాలి చెప్తారా ఒకసారి? మీకు గుర్తుంటే ఎఫ్ అనేది దేని గురించి మాట్లాడుతుంది? ఫేస్ ది ట్రయల్స్ విత్ జాయ్. దట్స్ ది యాటిట్యూడ్. మీకు శ్రమలు కలిగినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు మీరు సంతోషించండి. ఆ కారణంగా జరిగిన, కారణంతో జరిగిన ముందు అయితే సంతోషించండి. యాజ్ ఎ బిలీవర్ సంతోషించండి. బికాస్ గాడ్ ఈస్ గివింగ్ యూ విజ్డమ్. దే ఆర్ దేర్ ఫర్ అ పర్పస్.
అనేది జ్ఞాపకం పెట్టుకోండి. FA. A stands for act. And don't just listen. వినేవారిగా మాత్రం ఉండకు. మావాడు భలే మంచోడండి, బాగా వింటాడు, కరెక్టే, కానీ చేస్తాడా? అది ప్రాముఖ్యమైంది. చేయడం ప్రాముఖ్యమైంది. యాక్ట్, విశ్వాసం, క్రియలు లేకపోతే మృతమైంది అవుతుంది. I stands for, what is I stands for? Include everyone. Include everyone. పక్షపాతం లేకుండా ఉండు, అందరితో కలిసి ఉండు, అందరిలో ఒకటిగా నువ్వు గుర్తుపెట్టుకో. నీకేదో కొమ్ములు వచ్చినట్టుగా నువ్వు భావించుకో. యు ఆర్ స్పెషల్ ఇన్ యువర్ ఓన్ వే, బట్ ఎవ్రీబడి ఈజ్ ది సేమ్. ప్రతి ఒక్కరు కూడా విలక్షణంగా ఉన్నారు, దేవుని రూపంలో తయారు చేయబడ్డారు. ఎవరిని తృణీకరించడానికి మనం పెట్టుకోకూడదు మన జీవితంలో, అదొక భాగంగా. FAIT. T stands for tame the tongue, tame the heart. రెండిటికి లింక్ ఉంది. నీ టంగ్ని టైమ్ చేస్తే నీ హృదయం కూడా టైం అవుతుంది. నీ హృదయం ఎలాంటిదో తెలుసుకోవాలంటే నీ టంగ్ని పట్టించుకొని చూసుకో, నీకు అర్థమవుతుంది. బీ కేర్ఫుల్. జీవమరణాలు 4 వశంలో ఉన్నాయి. అలానే విజ్డమ్, ఎలాంటి విజ్డమ్తో నువ్వు ఉన్నావు అనే విషయాన్ని చూసుకో. దయ్యాల జ్ఞానంతో నువ్వు బతుకుతున్నావేమో, జాగ్రత్త పడు. ఆ జ్ఞానం కూడా ఒకటి ఉంది, దాన్ని కూడా జ్ఞానం అని పిలుస్తున్నారు, చూసుకోండి దాన్ని. H stands for hold on with humility. సహనం కలిగి ఉండు, సహనం కలిగి ఉండు, ఓర్పుతో ఉండు, ఆసక్తితో ప్రార్థన చేయి, ఒకరొకరు పట్టించుకోండి. నీ విశ్వాసం నీ రియల్ లైఫ్లో కనపడుతుందా, ఇలా చర్చిలోనే ఉంటుందా? నీ విశ్వాసం నీ పని ప్రదేశంలో కనపడుతుందా, నీ ఫ్యామిలీ మెంబర్స్తో కనపడుతుందా, నీ విశ్వాసం పొరుగు వారితో కనపడుతుందా? ఆర్ ఈజ్ ఇట్ జస్ట్ అ పర్సనల్ థింగ్గా నువ్వు చూస్తున్నావా? నీకు నిజంగానే విశ్వాసం ఉంటే వీటన్నిటిలో అది కనబడుతుంది. లెట్స్ మేక్ షూర్ టు సీ దాట్ వే. విశ్వాసం, ఫెయిత్ దట్ వర్క్స్, ఫెయిత్ దట్ షోస్ అప్. ఈరోజు అట్లాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండేటట్టుగా జాగ్రత్త పడదాం. ఇట్లాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి అని యాకోబు పత్రిక నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున మనల్ని మనం ఆ విధానంలో కట్టుకుందాం. ఐ ఎన్కరేజ్ యూ టు రీడ్ జేమ్స్ టుడే. సమయం తీసుకొని 5 వచనాలు, 5 అధ్యాయాలను చదవండి. 15 నిమిషాలు టైం, మరలా చదవండి, వీలైతే 2-3 సార్లు చదవండి, అర్థం చేసుకోండి. మన జీవితంలో ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండేటట్టుగా మనం జాగ్రత్త పడాలని వాక్యం మనతోటి మాట్లాడుతుంది. ఈ సమయంలో కొంత సమయాన్ని వ్యక్తిగతంగా మనకు జీవితం ఎలా ఉంది అనే దాని గురించి విమర్శ చేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ఉందాం. నువ్వు శోధించబడినప్పుడు ఆ శోధనలో నువ్వు ఎలా ఉన్నావు? సంతోషంగా ఉంటున్నావా? ఒకవేళ ఏం చేయాలో తెలియకపోతే ఏం చేయాలి? దేవుడిని అడగాలి కదా. దేవుడిని అడుగుతున్నావా, లేకపోతే ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి పరిగెత్తుతున్నావు? ఈ దేవుడే ఇచ్చాడు నాకు ఈ శోధన అని ఆయన తిట్టేసుకుంటున్నావా? దేవుడు నిన్ను శోధించడు, మోసపోక ఈ విషయంలో. ఆయన నీ పక్షంగానే ఉన్నాడు. ఆయన నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు, నేను తప్పించాలని కోరుకుంటున్నాడు. యూ జస్ట్ నీడ్ టు డూ దిస్. నేనేమి నేర్చుకోవాలి ఈ పరిస్థితుల్లో, దాన్ని నేను నేర్చుకోవడానికి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభు అని అడగండి. యాజ్ సూన్ యాజ్ యూ లెర్న్ యువర్ లెసన్, నీ లెసన్ నువ్వు నేర్చుకున్న వెంటనే అది నీ దగ్గర నుంచి దూరం అయిపోతుంది. జస్ట్ గో టు ద నెక్స్ట్ లెవెల్. దట్స్ అ గుడ్ థింగ్. కొంత సమయం తీసుకొని రెస్పాండ్ అవుదాం. ప్రభు యొక్క మాటలకి మనం ప్రతిస్పందించుదాం. దేవా, నాకు సహాయం చేయండి నాయన, నన్ను నడిపించండి ప్రభు, నా జ్ఞానాన్ని ఇవ్వండి అయ్యా.
ఈ సమయంలో మనం ఒకరి కోసం ఒకరం ప్రార్థన చేసుకోవడానికి సమయం తీసుకుందాం. గో టు ఈచ్ అదర్, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో వీరు ఎదుర్కొంటున్నటువంటి శోధనల్లో వీరిని తప్పించండి అని ప్రార్థన చేద్దాం. వీరికి నేర్పించండి అని ప్రార్థన చేద్దాం. సహనాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేద్దాం. స్వస్థపరచండి అని ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ లేచి నిలబడదాం. గో టు సమ్వన్, మరొక దగ్గరికి వెళ్ళండి. కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించుదాం. దేవా, నీ యొక్క సన్నిధిలో మేము ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాం. మాకు సహాయం చేయండి. మేము నడవలసినటువంటి మార్గాన్ని మీరు మాకు బోధించండి నాయన. ప్రార్థన చేద్దాం. ప్రభువు నడిపించిన విధంగా ప్రార్థన చేద్దాం. వారికి ఉన్న అవసరతలు తెలుసుకొని కూడా ప్రార్థన చేద్దాం. హౌఎవర్ ద లార్డ్ లీడ్స్, కొంత సమయాన్ని మనం ప్రార్థనలో గడుపుదాం. వెల్కమ్ టు సిట్ అండ్ ప్రే, స్టాండ్ అండ్ ప్రే, kneel and pray. However, but start praying, start submitting yourself to the Lord. నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. ఆయన వైపు తిరుగుదాం. ప్రభువే మన సహాయకుడు. జ్ఞానం అనుగ్రహించండి ప్రభువా, జ్ఞానం అనుగ్రహించండి, తెలివిని అనుగ్రహించండి. మీ సన్నిధిలో పైనుంచి వచ్చే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. పవిత్రమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మరొకరిని తీసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, సహాయం చేయండి నాయన. ప్రార్థన చేద్దాం. సందేహముల నుంచి విడిపించండి. యాకోబు తన గురించి మాట్లాడుకుంటూ, నేను దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దాసుడును అని చెప్పుకుంటాడు. దాసుడు, దాసుడు. ప్రభువానికి మేము దాసులు నాయన. ఆసక్తితో నిన్ను పాడి స్తుతింతును, ఆసక్తితో నిన్ను పాడి స్తుతింతును, ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతింతును, ఆనందం ఆనందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెద, ఆనందం ఆనందమే. ఆనందమే
శక్తి కార్యము తలంచి తలంచి ఉల్లము పొంగినయా. నీ శక్తి కార్యము తలంచి తలంచి ఉల్లము పొంగినయా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము. ప్రార్థన చేద్దాం. మన దేవుడు మంచివాడు. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. మంచివాడా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్నునే విడువనయ్యా. రక్తము చిందిన సాక్షిగా నుండు నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందిన సాక్షిగా నుండు నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. నా రక్షకుడా రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ప్రియుడా ప్రియుడా ఆయన నెమ్మదిని పొందుకుందాం ఈ సమయంలో. అయ్యా నీ సన్నిధిలోకి వచ్చుచున్నాము. తుఫాను వలె మా హృదయంలో ప్రభువా నెమ్మదిని అనుగ్రహించండి. తుఫాను వలె ఎగసిపడుతున్న మా హృదయాల్లో నెమ్మదిని అనుగ్రహించండి. ఆనందమానందమే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించె. ఆనందమానందమే ఆనందమే ఆనందమే ఆనందమే. 'ఆనందమే' 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 'ఆనం
మన దేవునికి అప్పగించుకుందాం, దేవుని ఆరాధించుదాం. ప్రభరాత్రి భోజనంలో పాల్గొనబోతున్నటువంటి మనం సిద్ధం చేసుకుందాం. ఇదిగో ప్రభువా, నీ వైపు తిరుగుచున్నాను, నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీ యొక్క సన్నిధిలో నిన్ను పోలి నడిచేవారిగా నేను ఉండాలని తీర్మానం చేసుకొనుచున్నాను. అయ్యా, వేటికి వేగిరపడాలో వాటికి వేగిరపడడం మాకు నేర్పించండి. వేటికి నిదానించాలో వాటికి నిదానించడం మాకు నేర్పించండి. విశ్వాసంతో జీవించడం, కనిపించే విశ్వాసంతో జీవించడం మాకు నేర్పించండి. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా. నన్ను కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా. కలిసి చెప్దామా? కాపాడే దేవుడు, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా. చెప్దాం దగ్గరగా. నన్ను కాపాడే ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు నడిపావయ్యా. యెహోవా షాబాత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబాత్ నీవే, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. ఆయనని బలముగా చేసుకుందాం, ఆయనని ఆశ్రయించుదాం. సహనంతో ముందుకు సాగేటట్లుగా దేవుడు సహాయం చేస్తాడు, నడిపిస్తాడు. కోల్పోయిన ప్రతి దానిని తిరిగి కట్టగలిగిన వాడు ఆయన. యోబు సమస్తాన్ని కోల్పోయాడన్న మాట వాస్తవమే, కానీ దాన్ని రెండింతలుగా పొందుకున్నాడన్న మాట కూడా వాస్తవమే. మన దేవుడు ఎప్పుడు మనల్ని హెచ్చించేవాడుగా ఉన్నాడు. నీకే వందనం ప్రభువా. నా బలమంతా నీవేనయ్యా. దేవానికి వందనాలు. మా బలమును ఆశ్రయమై ఉన్నటువంటి వాడా నీకు వందనాలు. మా కోట, మా దుర్గము నీకు వందనాలు. నేను నమ్ముకున్న వాడిని ఏమాత్రము సిగ్గుపరచబడడు అని సెలవిచ్చినటువంటి ప్రభువా, అయ్యా నీ మీద ఆధారపడి ముందుకు సాగేటట్టుగా మాకు మీరు కృప చూపించండి, నడిపించండి. థ్యాంక్ యూ లార్డ్.
యాకోబు పత్రికలో మేము నేర్చుకున్నటువంటి ప్రతి విషయాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మీ యొక్క మాటల చొప్పున జీవించడం మాకు నేర్పించి నడిపించండి. థ్యాంక్ యూ లార్డ్. ఈ సమయంలో మళ్ళీ మనం సిద్ధం చేసుకుంటూ ప్రార్థనా పూర్వకంగా ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడానికి సిద్ధం చేసుకుందాం.